Very fine. In the last class, we have discussed about paper 1, right? And now, right, I think you can see. Is this fine? కనిపిస్తుందా? No, paper కనిపిస్తుందా? Right. So ఒక్కసారి 1. So as we have already seen, paper 1 అనేది టఫ్ వచ్చిందా, మోడరేట్ గా ఉందా, ఈజీగా ఉందా? బేస్డ్ ఆన్ అవర్ అనాలిసిస్ అండ్ ఎవ్రీథింగ్. పేపర్ 1 టఫ్ ఉందా, ఈజీ ఉందా, డిఫికల్టీ ఉందా, ఆర్ మోడరేట్ ఉందా? I said somewhere around moderate to difficult and mostly towards moderate. మరి అంత డిఫికల్టీ పేపర్ ఏం కాదు పేపర్ 1. క్లియర్? మన దగ్గర మాక్సిమం క్వశ్చన్స్ కి నోట్సెస్ అన్ని కూడా ఉన్నాయి అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మన నోట్సెస్ నుంచే అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ తో రాసేటట్టు ఉన్నాయి. బౌన్సర్స్ అనేవి హార్డ్లీ ఒక 1 or 2 బౌన్సర్స్ అనేవి ఉన్నాయి అండ్ వాటిని కూడా మినిమం లెవెల్లో ఏ విధంగా మేనేజ్ చేసి 1 or 2 మార్క్స్ అనేవి మనం గెయిన్ చేయగలమో అది కూడా నేను క్లాస్ లో డిస్కస్ చేశాను, రైట్? ఎస్. అండ్ కమింగ్ టు పేపర్ 2, వాట్ ఐ ఫెల్ట్ ఈజ్ somewhat difficult. ఎందుకు డిఫికల్టీ అనేది నేను లాస్ట్ లో చెప్తాను. క్లియర్? క్వశ్చన్స్ అన్ని తెలిసినవే ఉంటాయి, అఫ్ కోర్స్ క్వశ్చన్స్ అన్ని తెలిసినవే ఉంటాయి, అఫ్ కోర్స్ క్వశ్చన్స్ అన్ని మీరు రాయగలరు. బట్ అయినా సరే నేను దీన్ని ఎందుకు డిఫికల్టీ కింద కన్సిడరేషన్ చేశానో నేను చెప్తా లాస్ట్ లో, రైట్? ఎస్. సో ఆన్ దట్ నోట్ అండ్ వన్ థింగ్, 10 మార్క్స్. కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ 10 మార్క్స్, ఒకటి గుర్తుంచుకోండి, నాట్ ఓన్లీ ఇన్ ఆంథ్రోపాలజీ, ప్రతి ఆప్షనల్ పేపర్ లో ఈవెన్ లిటరేచర్ తో సహా ఐ హావ్ సీన్ అండ్ ఐ హావ్ ఆస్క్డ్ ఫ్యూ ఫ్రెండ్స్ who are taking Telugu literature as an optional. I don't know about remaining literature optional students, but Telugu literature optional students కూడా పేపర్స్ అనేవి కాస్త డిఫికల్టీగానే ఉన్నాయి. ఈవెన్ హిస్టరీ కూడా డిఫికల్టీగా ఉంది అన్నారు. అండ్ పిఎస్ఆర్ నేనే చూసా, పిఎస్ఆర్ 10 మార్క్స్ ఈజీగా ఉన్నాయి, 15-20 మార్క్స్ డిఫికల్టీ ఉన్నాయి. క్లియర్? 10 మార్క్స్ ఈజీగా ఉండి 15-20 డిఫికల్టీగా ఉన్నాయి. దట్ ఈస్ ఫైన్. కమింగ్ టు అవర్ పార్ట్, దట్ ఈస్ ఆంథ్రోపాలజీ. పేపర్ 2లో 10 మార్క్స్ అనేవి అంటే ఇప్పటి నుంచి కాదు, ఆంథ్రోపాలజీలో కానీ రిమైనింగ్ ఆప్షనల్స్ లో కానీ సిలబస్ అనేది మన ఆంథ్రోపాలజీ డైనమిక్ కాదు, అవునా? వెరీ స్టాటిక్ టాపిక్స్. సో స్టాటిక్ టాపిక్స్ అవ్వడం వలన 2013 నుంచి 2024 అంటే హార్డ్లీ 11 ఇయర్స్. ఈ 11 ఇయర్స్ లో కూడా ఒకే టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఇస్తే అదొక ఇంటర్ ఆర్ డిగ్రీ ఎగ్జామ్ లో అయిపోతుంది, అవునా? సో వాడు అందుకనే ఏం చేస్తున్నాడంటే దీంట్లో డైనమిక్ ఆస్పెక్ట్స్ ఎక్కడైనా ఉంటే డైనమిక్ ఆస్పెక్ట్స్ లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఆర్ బేసిక్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ బేసిస్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అంతే తప్ప ఇంకేం కాదు. క్లియర్? అయితే ఈ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఎప్పుడైతే వస్తాయో అవి కేవలం కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేసే స్టూడెంట్స్ మాత్రమే అటెంప్ట్ చేయగలరు. కొత్త వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, అంటే ఐ మీన్ సిలబస్ అంతా ఒక మీరు సార్ నేను సిలబస్ అంతా 15 టైమ్స్ కంప్లీట్ చేసేసా, 20 టైమ్స్ చదివేసా, స్టిల్ 10 మార్క్స్ క్వశ్చన్ ని అటెంప్ట్ చేయలేరు అన్లెస్ యు ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎగ్జామ్స్. కంటిన్యూస్ గా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే కానీ ఆ క్వశ్చన్స్ ని మీరు రాయలేరు, రైట్? ఎస్. అండ్ ఎందుకంటే రాయలేరు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నానంటే బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ. సో నేను అట్లా చెప్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేస్తే వాటిని ఈజీగా చేయగలరు. ఎందుకంటే ప్రాక్టీస్ లో మీకు చాలా క్వశ్చన్స్ అనేవి టఫ్ గా అనిపిస్తాయి. అక్కడ కొన్నిసార్లు మీరు ఏవైతే రాయాలనుకుంటారో, అంటే వన్ థింగ్ ఐ కెన్ సే, ఇట్లా రూమ్ లో కూర్చొని పేపర్ చూస్తే పేపర్ ఈజీగా ఉందా డిఫికల్టీగా ఉందని మనం సింపుల్ గా చెప్పగలం. బట్ ఎగ్జామినేషన్ మూమెంట్ లో కూర్చొని రాస్తున్నప్పుడు వచ్చే ఫీల్ అదంతా కూడా కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ మీరు ఏవైతే కొన్ని ఫ్రెష్ థాట్స్ పెట్టగలరో ఎగ్జామినేషన్ హాల్లో ఫ్రెష్ థాట్స్ పెట్టలేరు. ఎందుకు? మీకు ఊరకనే టైం వేస్ట్ అనేది అయిపోతుంది. ఒకవేళ మీరు ప్రశాంతంగా రాద్దాం అనుకుంటే ఫుల్ పేపర్ అనేది అటెంప్ట్ చేయలేరు. క్లియర్? యూ నీడ్ టు టేక్ 19 క్వశ్చన్స్ ఇన్ ది ఆప్షనల్ పేపర్, అవునా? 19 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలి, ఫైన్. అండ్ పేపర్ చాలా స్టాటిక్ అవ్వడం వలన సేమ్ క్వశ్చన్స్ అనేవి వాడు మానేసి అప్లికేషన్ ఆఫ్ టాపిక్స్ అనేవి ఇస్తున్నాడు. అది ఏ విధంగా ఇస్తున్నాడో నేను ఇప్పుడు చూపిస్తాను. క్లియర్? ఎస్. అయితే 10 మార్క్స్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, డిజిటైజేషన్ ఆఫ్ రూరల్ ఎకానమీ. డన్. సో ఇది ఒక డిఫికల్టీ క్వశ్చన్, వెరీ ఈజీ క్వశ్చన్.
డిజిటైజేషన్ ఆఫ్ రూరల్ ఎకానమీ అంతే. క్లియర్. అయితే మనకి పేపర్ 2లో విలేజ్ స్టడీస్ అనేవి చేస్తాం. విలేజ్ స్టడీస్ లో రూరల్ ఎకానమీ స్టడీ చేస్తాం. అయితే రూరల్ ఎకానమీని డిజిటైజేషన్ అయితే 10 మార్క్స్ కి మనకు కొంత బెనిఫిట్ అనేది ఉంటుంది. ఏంటంటే వాడు ఏం అడగడు, డిజిటైజేషన్ ఆఫ్ రూరల్ ఎకానమీ అన్నాడు అంతే. అయితే డిజిటైజేషన్ ఆఫ్ రూరల్ ఎకానమీ అంటే ఏంటో రాసి, దీని అడ్వాంటేజెస్ రాసి, దీని ఛాలెంజెస్ రాసి వే ఫార్వర్డ్ రాస్తే రైట్సా రాయలేరా? అవునా? అడ్వాంటేజెస్, ఛాలెంజెస్, వే ఫార్వర్డ్ 150 words లో రాయలేరా? ఈచ్ 40 రాసిన 120 ఇంట్రడక్షన్ ప్లస్ కన్క్లూషన్ 150 అయిపోతాయి కదా, హ్యాపీగా రాయగలరు. అవునా? అవునా కదా? రైట్, దెన్ ఇట్ ఈస్ ఫైన్. అయితే మరి ఇట్లా చేస్తే ఇది ఒక జనరల్ స్టడీస్ ఆన్సర్ కి ఆంథ్రోపాలజీ ఆన్సర్ కి డిఫరెన్స్ ఏముంటుంది? అవునా? ఒక జనరల్ స్టడీస్ ఆన్సర్ కి ఆంథ్రోపాలజీ ఆన్సర్ కి డిఫరెన్స్ ఏముంటుంది? ఆ డిఫరెన్షియేషన్ అనేది మనం మెయింటైన్ చేయాలి అంటే, ఎస్, ఈ ఆన్సర్ అనేది ఆప్షనల్ ఆన్సర్ అని తెలియాలి అంటే యూ నీడ్ టు గో విత్ సమ్ ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్ లాంటివి యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. అవి యాడ్ చేసినప్పుడు మాత్రమే అది ఒక ఆంథ్రోపాలజీ ఆన్సర్ కింద తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, డిజిటైజేషన్ ఆఫ్ రూరల్ ఎకానమీ అని చెప్తాం. క్లియర్? అయితే పేపర్ 2 ఎవరైనా విన్న వాళ్ళు ఉంటే అది క్లియర్ గా అర్థమవుతుంది. దెర్ ఈస్ వన్ సిస్టమ్ ఇన్ విలేజ్ స్టడీస్ దట్ ఈస్ కాల్డ్ ది జజ్మానీ సిస్టమ్. క్లియర్? జజ్మానీ సిస్టమ్ అనేది విలేజెస్ లో ఒక ఎకనామిక్ సిస్టమ్. అంటే పేరు చూస్తే జజ్మానీ సిస్టమ్ ఇది ఏదో ఒక కొత్త నేమ్ అట్లా ఉంది అనిపిస్తుందో. జజ్మానీ సిస్టమ్ అంటే ఏం లేదు. జజ్మాన్ అనేవాడు, దెర్ ఈస్ ఎ తెలుగు టర్మ్ దట్ ఈస్ కాల్డ్ యజమాన్. యూజ్ చేస్తారా, యూజ్ చేయరా మన తెలుగు స్టేట్స్ లో? యజమాని అంటాం కదా, పనికి వెళ్ళాలి లేదంటే మా యజమాని తిడతాడు. గెటింగ్? సో ఆ యజమాన్ అన్న టర్మ్ అనేది జజ్మాన్ అన్న టర్మ్ నుంచి వచ్చింది. జజ్మానీ సిస్టమ్ అంటే ఒక ప్యాట్రాన్ ఉంటాడు, ఒక క్లయింట్ ఉంటాడు. క్లయింట్ అంటే నథింగ్ బట్ వర్క్ చేసిన వాడు, ప్యాట్రాన్ అంటే పని ఇచ్చిన వాడు. అయితే వీళ్ళిద్దరికి ఒక రిలేషన్ అనేది ఉంటుంది. అప్పట్లో బార్టర్ సిస్టమ్ మీద ఉండేది. అంటే ఒక వ్యక్తి ఈ ప్యాట్రాన్ అనే వ్యక్తికి పనిచేసి పెడితే ఈ ప్యాట్రాన్ అనే వ్యక్తి వీడికి డబ్బులు ఇవ్వడు. క్లియర్? డబ్బులు ఇవ్వడు, ప్రొటెక్షన్ కానీ సపోర్ట్ కానీ ఇట్లాంటివి ఇస్తారు. అంటే ఒకసారి ఈ రోజుకి కూడా జనరల్ గా ఇండస్ట్రియలిస్టులు కానీ బిజినెస్ పర్సన్స్ కానీ పొలిటీషియన్స్ కి ఓవర్కి గిఫ్ట్స్ ఇస్తారు. అవునా కదా? ఈవెన్ బ్యూరోక్రాట్స్ కూడా ఇస్తారు. అవునా? దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. క్లియర్? అంటే సి రైట్, ఆన్ ద రికార్డ్ చెప్తున్నాను, దిస్ ఇస్ ఫైన్ అండ్ దిస్ జనరల్లీ హ్యాపెన్స్. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే లెట్స్ టేక్ యూ లైక్ మొబైల్స్. క్లియర్? మీకు మొబైల్స్ అంటే ఇష్టం అనుకోండి. మీ బర్త్డేకి వస్తే మొబైల్స్, అసలు ఆ వచ్చే మొబైల్స్ మొబైల్ షాప్ పెట్టుకోవచ్చు, అన్ని మొబైల్స్ వస్తాయి. సో ఊరికి తెచ్చిస్తారు. లేటెస్ట్ మోడల్ హైయెస్ట్ ఏదైతే ఉందో, లెట్స్ టేక్ ఇప్పుడు iPhone 16 Pro ఉంది. సో iPhone 16 Pro 1 TB వాడు కొనేసి ఇస్తాడు మీకు ఫ్రీగా. సార్ అది కరప్షన్ కదా? అది కరప్షన్. అది తీసుకుంటారు లేదా అనేది పక్కన పెడితే ఇట్లాంటివి వస్తాయి అని చెప్తున్నాను. అయితే వాళ్ళు వచ్చి మీకు ఒక ఐఫోన్ గిఫ్ట్ ఇస్తారు. ఇన్ రిటర్న్ వాట్ దే రిక్వైర్, దే డోంట్ రిక్వైర్ ఎనీథింగ్. వాళ్ళు ఏం అడగరు, జస్ట్ వాళ్ళు ఉన్నారు అన్న ఐడెంటిటీ చూపించుకోవడం గురించి మాత్రమే. ఏమో రేపు పొద్దున మీ దగ్గర నుంచి చిన్న ఫేవర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏమో అన్న ఉద్దేశంతో అవి ఇస్తారు. అర్థమవుతుందా? ఇట్లాంటి సిస్టమ్ నే జజమాని సిస్టమ్ అంటాం. అయితే ఊర్లలో ఒకప్పుడు జజమాని సిస్టమ్ అనేది ఉండేది. రైట్? జజమాని సిస్టమ్ అనేది ఉండేది. ఇది ఒక బార్టర్ సిస్టమ్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతు అక్కడలో ఉన్న ఒక పెద్ద, లెట్స్ టేక్ ఒక పెద్ద వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకోండి, డామినెంట్ కాస్ట్ అంటాం. వాళ్ళకి వెళ్ళి తన రైస్ ని కొంత ఇస్తాడు. క్లియర్? అండ్ కొంతమందికి ఈ రైస్ ఇచ్చి వాడు అగ్రికల్చరల్ ఐటమ్స్ అనేది తెచ్చుకుంటారు. గెటింగ్? సో ఇట్లాంటి బెనిఫిట్స్ అన్ని కూడా జజమాని సిస్టమ్ లో జరుగుతుంది. బట్ డిజిటైజేషన్ ఆఫ్ రూరల్ ఎకానమీ అనేది జరిగితే ఈ సిస్టమ్స్ అన్ని డామేజ్ అవుతాయి అవ్వ? అవునా? రైట్? సో ఈ జజమాని సిస్టమ్ అనేది రూరల్ ఏరియాస్ లో ఉన్న ఒక ఎకనామిక్ ప్రాక్టీస్. మనం ఇక్కడ డబ్బులతో ట్రాన్సాక్షన్ చెయ్యం. నీ అవసరం నాకుంటుంది, నా అవసరం నీకుంటుంది. ఈ బేసిస్ మీద బార్టర్ సిస్టమ్ లో మనం ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తాం. బట్ ఇప్పుడు డిజిటైజేషన్ ఆఫ్ రూరల్ ఎకానమీ అయిపోవడం వలన ఇటువంటి జజమాని సిస్టమ్ లాంటి ప్రాక్టీసెస్ అనేవి డౌన్ఫాల్ అయిపోతున్నాయి అని చెప్పి చెప్తాం. డన్? రైట్.
సో ఇట్లాంటి కేస్ స్టడీస్, ఎగ్జాంపుల్స్, అంటే దెర్ ఇస్ అ పర్సన్ విలియం వైజర్, హీ స్టడీడ్ జజమాని సిస్టమ్, అండ్ దెర్ ఇస్ అనదర్ పర్సన్ మారిస్ ఓప్లర్, సెనా విలేజెస్ లో కూడా ఈ జజమాని సిస్టమ్ ప్రాక్టీసెస్ గురించి మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇట్లాగా కొన్ని కేస్ స్టడీస్ లాంటివి మనం యాడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. డన్, ఇస్ దిస్ క్లియర్? అర్థమైందా? ఒక జనరల్ స్టడీస్ ఆన్సర్ కి, ఒక ఆన్సర్ కి ఏ విధంగా డివిజన్ చూపిస్తాము అనేది చిన్న ఎగ్జాంపుల్, రైట్? ఎస్. అయితే సార్ నేను ఏవైనా కాన్సెప్ట్స్ చదవాలా? ఏమీ అవసరం లేదు. మన ఆంథ్రపాలజీ పేపర్ 2లో సిలబస్ లో ఉన్న టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి టర్మ్ కాన్సెప్ట్ కి మీకు క్లారిటీగా నాలెడ్జ్ ఉండి, కొన్ని ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్, ఆంథ్రపాలజికల్ స్టడీస్ రెఫరెన్సెస్ అనేవి మీ దగ్గర ఉన్నాయంటే డన్. ఇక్కడ ఏ క్వశ్చన్ వచ్చినా వాటిని పెట్టి మీరు రాస్తారు. అది మేనేజ్మెంట్ కాదు, వాటిని పెట్టి రాస్తారు. ఇట్లానే ఎక్కువ మార్క్స్ అనేవి గెయిన్ చేస్తారు. ఇస్ దిస్ క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎనీ డౌట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆరిజిన్ ఆఫ్ స్టేట్ సొసైటీస్, దిస్ ఇస్ వెరీ ఫన్. అయితే ఈ క్వశ్చన్ అనేది పాలిటీ క్వశ్చన్. అయితే ఫస్ట్ క్వశ్చన్ సార్, డిజిటైజేషన్ ఆఫ్ రూరల్ ఎకానమీ డిస్కస్ చేసామంటే నో, ఇది మన క్లాస్ లో డిజిటైజేషన్ ఆఫ్ రూరల్ ఎకానమీ డిస్కస్ చేయలేదు. బట్ ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ రూరల్ ఎకానమీ డిస్కస్ చేసాం. దట్ ఈస్ ఎ డైరెక్ట్ టాపిక్ ఫ్రమ్ అవర్ నోట్స్. బట్ దానికి బేసిక్ చేంజెస్ తోనే డిజిటైజేషన్ ఆఫ్ రూరల్ ఎకానమీ. ఎందుకంటే గ్లోబలైజేషన్ లో ఒక ఇంపాక్ట్ డిజిటైజేషన్ ఆఫ్ రూరల్ ఎకానమీ కదా, అవునా? సో ఆ బేసిస్ మీద మనం రాస్తాం అన్నమాట. డన్. ఎస్. సో అంతే తప్ప డిజిటైజేషన్ ఆఫ్ రూరల్ ఎకానమీ అనేది డైరెక్ట్ గా ఎవరు ప్రతిదీ కూడా ఇన్స్పెసిఫిక్ గా డిస్కషన్ అనేది చేయరు. ఇవన్నీ కూడా బేసిక్ టర్మ్స్, మీకు అర్థం అవుతాయి. బట్ ఆంథ్రపాలజికల్ టచ్ ఇచ్చుకుంటూ మీరు ఆన్సర్ రాస్తే డన్ అంతే. అంటే అది కేవలం ఓన్లీ ఆంథ్రపాలజీలోనే కాదు, ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఎనీ ఆప్షనల్, తెలుగు లిటరేచర్ అయినా వాళ్ళు చాలా లిటరరీ సోర్సెస్ చదువుతూ వాటిని ఎగ్జాంపుల్స్ కింద కోట్ చేస్తూ ఉండాలి. అది పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయినా, జాగ్రఫీ అయినా, హిస్టరీ అయినా, మీరు స్టాండర్డ్ అంటే ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో ఆర్ ఇటువంటి స్టడీస్ ఏవైతే ఉంటాయో వాటిని కోట్ చేస్తూ ఉండాలి. అప్పుడే అది కాస్త డెప్త్ కనిపిస్తుంది. రైట్? ఎస్. కమింగ్ టు ద ఆరిజిన్ ఆఫ్ స్టేట్ సొసైటీస్, నో, ఇది ఆంథ్రపాలజీలో ఎవరంటే ఎవరు కూడా డిస్కస్ చేయరు, ఎందుకంటే ఇది ఒక పాలిటీ టాపిక్. సార్ మరి మనకెందుకు ఇచ్చారంటే పేపర్ 2లో 8.2 ఉంటుంది. 8.2లో నేషన్ స్టేట్ అనే టాపిక్ ఉంటుంది. నేషన్ స్టేట్ అంటే ఏంటి? బేసిక్ గా మనకి అయితే మీకు పాలిటీలో దీని గురించి ఐడియా ఉంటే ఓకే. ఈవెన్ పాలిటీలో కూడా ఎవరు నేషన్ స్టేట్ అని, ఈవెన్ నా క్లాస్ లో కూడా నేను నేషన్ స్టేట్ డిస్కస్ చేస్తాను తప్ప స్టేట్ సొసైటీస్ అనేవి డిస్కస్ చేయను. క్లియర్? స్టేట్ సొసైటీస్ అనేవి అంత డీప్ గా డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. రైట్? ఈవెన్ మోస్ట్ ఆఫ్ ది స్టాండర్డ్ బుక్స్ కూడా స్టేట్ సొసైటీస్ ని మెన్షన్ చేయదు, అంత డీప్ అవసరం లేదు. సో దిస్ ఇస్ సమ్వాట్ బౌన్సర్. ఈ క్వశ్చన్ అనేది సమ్వాట్ బౌన్సర్, ఎందుకంటే అసలు పాలిటీలో కూడా డిస్కస్ చేయం కదా. దిస్ ఇస్ సమ్వాట్ బౌన్సర్. మరి 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 ఎట్లా సార్? మరి ఎట్లా అంటే నేషన్ స్టేట్ అంటే ఏంటి? నేషన్ స్టేట్ అంటే పొలిటికల్ డివిజన్. రైట్, వెరీ ఫైన్. సో దిస్ ఈస్ ఎ పొలిటికల్ ఆస్పెక్ట్. అంటే నేషన్ స్టేట్, సో వాట్ ఈస్ ద నేషన్? కల్చరల్ యూనిటీ, అవునా? కల్చరల్ యూనిటీ అంటే నేషన్ అంటాం. స్టేట్ అంటే పొలిటికల్ యూనిటీ ఉంటే స్టేట్ అంటాం. అంటే నేషన్ స్టేట్ రెండు ఒకటే అనుకోండి, దాన్ని నేషన్ స్టేట్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ పాకిస్తాన్ కల్చరల్ గా, పొలిటికల్ గా ఒకటే. క్లియర్? యూనిఫార్మిటేరియనిజం అనేది ఫాలో అవుతారు. అంటే కల్చరల్ యూనిటీ, అక్కడ ఇస్లాం అనే రిలీజియన్ మాత్రమే ఉంటుంది, అవునా? మిగిలిన వాళ్ళు కూడా ఉంటారు, బట్ ఇస్లాం రిలీజియన్ హైయెస్ట్. ఇస్లాం రిలీజియన్ మాత్రమే పర్మనెంట్, అట్లా ఉంటుంది, అవునా? కల్చరల్ యూనిటీ ఉంటుంది. కల్చరల్ యూనిటీ ఉంటే దాన్ని నేషన్ అని అంటాం. సో పాకిస్తాన్ ఈజ్ ఎ నేషన్ స్టేట్, స్విట్జర్లాండ్ ఈజ్ ఎ నేషన్ స్టేట్. బట్ ఇండియా ఈజ్ నాట్ ఎ నేషన్. డైవర్సిటీ ఉంది, కల్చరల్ యూనిటీ లేదు. మనకి కల్చరల్ ప్లూరాలిటీ అనేది ఉంది, అవునా? సో ప్లూరాలిటీ అనేది ఉన్నప్పుడు నేషన్ కాదు. ఇండియా అనేది నేషన్ స్టేట్ కాదు, ఇండియా అనేది స్టేట్ మాత్రమే. క్లియర్? ఫైన్. ఎస్. అయితే ఆ బేసిస్ మీద మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నేషన్ స్టేట్ అనేది అర్థమైంది కదా.
సో ఎక్కడైతే స్టేట్ ఫీచర్స్ నేషన్ ఫీచర్స్ ఒకటైతాయో దాన్ని నేషన్ స్టేట్ అంటాం. అట్లని ఇప్పుడు చెప్పండి స్టేట్ సొసైటీస్ అంటే స్టేట్ ఫీచర్స్ సొసైటీ ఫీచర్స్ ఒకటైతేనే కదా స్టేట్ సొసైటీస్ అంటాం. సరిపోయిందా లేదా? అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి? ట్రైబల్ సొసైటీస్ ని స్టేట్ సొసైటీస్ అని కూడా అనొచ్చు. అంటే స్టేట్ లో ఉండే ఫీచర్స్ అన్ని కూడా ఆ చిన్న ట్రైబల్ సొసైటీస్ లోనే ఉంటాయి. అంటే వాళ్ళకంటూ పొలిటికల్ బౌండరీ ఉంటుంది, వాళ్ళకంటూ కల్చరల్ బౌండరీ అనేది ఉంటుంది, వాళ్ళకంటూ ట్రైబల్ లీడర్స్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ట్రైబల్ లీడర్ మాత్రమే వాళ్ళకి హైయెస్ట్. ఇప్పుడు ఇండియాలో సుప్రీంకోర్టు ఏదైనా పనిష్మెంట్ ఇచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డెత్ పనిష్మెంట్ ఎవరికైనా ఇచ్చింది అనుకోండి, వాళ్ళు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి అడగగలరు. అవునా? ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ఆర్టికల్ 72 ప్రకారం దే కెన్ సీక్ సంథింగ్, పార్డన్ పవర్స్. రైట్, పార్డన్ పవర్స్. బట్ అది ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రైబల్స్ లో పనిష్మెంట్ అనేది ట్రైబల్ గ్రూప్ ఇస్తుంది. మళ్ళీ ఆ పనిష్మెంట్ కి ఒకవేళ ఏదైనా తక్కువ చేయాలనుకున్నా ఆర్ మొత్తం తీసేయాలనుకున్నా మళ్ళీ ఆ ట్రైబల్ లీడర్స్ దగ్గరికే వెళ్తారు. వాళ్ళే హైయెస్ట్. ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళడం ఉండదు. వాళ్ళకి అసలు ప్రెసిడెంట్ కూడా ఎవరో కూడా ఐడియా ఉండదు. రైట్, దట్ ఈస్ ఫర్ ద ట్రైబ్స్ హూ లివ్ ఇన్ కంప్లీట్ ఐసోలేషన్. సో స్టేట్ సొసైటీస్ అంటే అర్థమైంది కదా. ఎస్, దిస్ ఇస్ అ బౌన్సర్ క్వశ్చన్. బట్ నేషన్ స్టేట్ అనే కాన్సెప్ట్ మీకు తెలిస్తే ఆ కాస్ట్ అప్లికేషన్ తో యూ కెన్ జస్ట్ థింక్ ఆఫ్ నేషన్ స్టేట్ అంటే అదే. సో స్టేట్ సొసైటీస్ అంటే ఇది అయి ఉంటుంది. అంటే స్టేట్ కున్న క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ అన్ని కూడా సొసైటీస్ లో ఉంటే దాన్ని స్టేట్ సొసైటీస్ అంటాం. నేషన్ స్టేట్ అంటే పెద్దది, స్టేట్ సొసైటీ అంటే చిన్నది. చిన్నదంటే మనం ఇంకా ఆంథ్రోపాలజీ పేపర్ 2 లో ఏం చదువుతాం? ట్రైబల్సే కదా. గెటింగ్? ఇస్ దిస్ క్లియర్? Yes. So this is how you have to manage and manipulate your bouncer questions. బౌన్సర్స్ ని మనం ఈ విధంగా హ్యాండిల్ అనేది చేయాలి. రైట్, ఈ మాత్రం మీరు హ్యాండిల్ చేస్తే చాలు, మాక్సిమం మార్క్స్ వస్తాయి. ఎందుకంటే ఎందుకు మాక్సిమం మార్క్స్ వస్తాయంటే మోస్ట్ ఆఫ్ ది పేపర్స్ మీకన్నా ముందున్నవి వాళ్ళు ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోవచ్చు. వాళ్ళు ఎప్పుడైతే ఈ క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయలేదో మీ ఆన్సర్ షీట్ చూసిన వెంటనే మీరు దీనికి ఆన్సర్ రాస్తారు. అది కూడా చాలా నీట్ గా మేనేజ్ చేసి రాస్తారు. సో ఖచ్చితంగా ఈ రిస్క్ కి రివార్డ్ అనేది పే అవుతుంది. క్లియర్? గుడ్. సో దట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ స్టేట్ సొసైటీస్ గురించి రాస్తాం. రైట్. నెక్స్ట్, సైరో మలబార్ క్రిస్టియన్స్. అయితే ఈ టాపిక్ నేను క్లాస్ లో చెప్పలేదు, ఈ టాపిక్ నేను డైరెక్ట్ గా క్లాస్ లో చెప్పలేదు, ఈ టాపిక్ కూడా నేను డైరెక్ట్ గా క్లాస్ లో చెప్పలేదు. అంటే నేననే కాదు, ఎక్కడ కూడా ఎవరు డిస్కస్ చేయలేదు. ఎందుకంటే క్రిస్టియన్స్ ఇండియాలో ఎన్ని ఉంటాయి, చాలా చాలా సెక్ట్స్ ఉంటాయి, చాలా రీజియన్స్ ఉన్నాయి. అట్లా ప్రతిదీ చెప్పుకొని ఎవరు కూర్చోరు కదా. రైట్. అయితే సైరో మలబార్ క్రిస్టియన్. సో డూ యూ థింక్ ఈస్ దేర్ ఎనీ డిఫికల్టీ హియర్? సైరో మలబార్ క్రిస్టియన్. సో వీళ్ళు ఎక్కడ ఉండొచ్చు? కేరళ సైడ్ రైట్, వస్తది. రైట్. సో లెట్స్ టేక్ ఇది ఇండియా అనుకుంటే మలబార్ రీజన్ అంటే ఈ రీజన్ అని చెప్తాం కదా. సో సైరో మలబార్ క్రిస్టియన్స్ అంటే క్రిస్టియన్స్ హూ ఆర్ లివింగ్ ఇన్ దిస్ మలబార్ రీజియన్. అవునా కదా? రైట్. సో సార్ మరి సైరో మలబార్, సైరో అంటే మీకు తెలియకపోతే ఎవ్రీవేర్ రైట్ సైరో మలబార్ అంతే. సైరో మలబార్ పీపుల్ ఆర్ లివ్స్ హియర్ సంథింగ్. మీరు ఏదైతే రాస్తారో సైరో మలబార్ రీజన్ అనేది రాయండి. అంటే ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ హౌ టు మేనేజ్. అయితే ఇక్కడ కాన్సెప్ట్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు సార్ నేర్చుకోవాల్సిన అవసరం లేదంటే ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అవ్వదు. ఎందుకు సార్ అంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు? ఎందుకు అంత స్ట్రాంగ్ గా చెప్తున్నాను అంటే ఇది ఒక ఫండమెంటల్ క్వశ్చన్ కాదు. ఫండమెంటల్ క్వశ్చన్ ట్విస్ట్ చేశాడు అనుకోండి, ఆ క్వశ్చన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బౌన్సర్ వేసినప్పుడు ఆ స్టైల్లో మళ్ళీ ఎవరు వేయరు. సో అందుకని క్వశ్చన్స్ మళ్ళీ రావు. వాట్ వీ హ్యావ్ టు లెర్న్, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మేనేజ్మెంట్ మాత్రమే. రైట్. సో సైరో మలబార్ క్రిస్టియన్స్ ఆబ్వియస్లీ మలబార్ రీజియన్ లో ఉంటారని తెలుసు. అండ్ మనకి జనరల్ స్టడీస్ లో చదివినప్పుడు కొంత నాలెడ్జ్ ఉంటుంది కదా. ఎస్, కేరళలో ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉంటారని. అయితే ఇది ఏ టాపిక్? మనకి మైనారిటీస్ గురించి క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. మైనారిటీస్, ప్రాబ్లమ్స్ ఆఫ్ మైనారిటీస్, impact of different religions on the Indian society, impact of different religions on the Indian tribes, ఇవన్నీ కూడా చదువుతాం. సో సైరో మలబార్ క్రిస్టియన్స్ అని రాస్తారు. క్రిస్టియన్స్ కి ఒకసారి సౌత్ ఇండియాలో ఉన్న, మలబార్ రీజియన్ లో ఉన్న, నార్త్ ఇండియాలో ఉన్న, అపార్ట్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ మిగిలిన ప్లేస్ లో ఉన్న ఏ క్రిస్టియన్స్ కైనా ప్రాబ్లమ్స్ అవే ఉంటాయి లేదా? అవునా? ల్యాక్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రాబ్లమ్ ఫ్రమ్ మెజారిటీ సెక్షన్. This is clear.
అవునా కదా? ఆ బేసిక్ మైనారిటీ క్రిస్టియన్స్ కి ఇంకా పెద్ద ప్రాబ్లం ఏముంది? దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ కన్వర్షన్స్, రైట్? సో జనరల్ గా హిందూస్ క్రిస్టియన్స్ ని హేట్ చేస్తారు, ఎందుకంటే క్రిస్టియన్స్ లోకి ఎక్కువ మంది కన్వర్ట్ అవుతున్నారు అన్న ఉద్దేశంతో. సో అయితే వన్ థింగ్, ఒకవేళ క్లాస్ లో ఎవరైనా క్రిస్టియన్స్ ఉన్నప్పటికీ కూడా జస్ట్ కీప్ యువర్ ఎవ్రీ రిలీజన్, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ, రిలీజియన్ ని క్లాస్ బయట పెట్టి క్లాస్ లోకి రండి. ఓకేనా? దట్ ఈస్. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇస్ అట్మోస్ట్ ఏ సెక్యులర్ థింగ్, దీన్ని సెక్యులర్ గా మాత్రమే చూడండి, రైట్? ఎస్. సో దిస్ ఇస్ సైరో మలబార్ క్రిస్టియన్. క్రిస్టియన్స్ కున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ కి ఏ విధంగా సొల్యూషన్స్ అనేవి తీసుకొని రాగలం, ఇట్లాంటివన్నీ రాస్తారు అంతే. ఎందుకంటే వాడు స్పెసిఫిక్ గా అడగలేదు సైరో మలబార్ క్రిస్టియన్స్ యొక్క సొసైటీ ఏ విధంగా ఉంటుంది, అట్లా ఏం అడగలేదు. వాళ్ళ గురించి ఏమి రాసినా సరే పర్వాలేదు, బట్ వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇవి, ఆ మైనారిటీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఇవి అని మనం పెడితే సరిపోతుంది అంతే. డన్. ఇస్ దిస్ క్లియర్? క్రిస్టియన్స్ గురించి రాసినా కూడా సరిపోతుంది. ఎస్, ఇక్కడ క్రిస్టియన్స్ గురించే రాస్తాం అంతే. అవును, సైరో మలబార్ క్రిస్టియన్స్ అంటే జస్ట్ క్రిస్టియన్స్ కి ఎక్స్టెన్షన్ అని మీరు జనరల్ గా గుర్తుంచుకోండి. డిఫరెంట్ డిఫరెంట్ సెక్ట్స్ ఉంటాయి కదా, సో దాంట్లో భాగంగా మనం చూస్తాం అంతే. సో ఇన్ జనరల్ గా క్రిస్టియన్స్ కున్న ప్రాబ్లమ్స్ సైరో మలబార్ క్రిస్టియన్స్ కు ఉంటాయి. అవునా? రైట్. ఎస్ ఎస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ ఆస్క్ ద క్వశ్చన్, ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎస్సీ షెడ్యూల్డ్ కాస్ట్ ఇన్ ది మధ్యప్రదేశ్ అంటే ఏమైనా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటి? అదే ఉంటుంది కదా, అవునా? సో ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎస్సీస్ ఇన్ బీహార్ సేమ్, ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎస్సీస్ ఇన్ ఏపీ సేమ్, ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎస్సీస్ ఇన్ కేరళ సేమ్, అవే ఉంటాయి, రైట్? ఎస్, దట్ ఇస్. నెక్స్ట్ సి, ఇది కాస్త స్పెసిఫిక్ క్వశ్చన్. ఆర్టిసాన్ ట్రైబ్స్ ఫ్రమ్ జార్ఖండ్. అయితే సి వాట్ ఐ హావ్ డన్, ప్రతి స్టేట్ నుంచి కూడా కొన్ని ట్రైబల్ గ్రూప్స్ అవన్నీ కూడా మనం వెతికి ఆల్రెడీ కొంత పెట్టుకోవడం అనేది జరిగింది. అండ్ బేసిక్ గా కూడా కొన్ని ట్రైబ్ గ్రూప్స్ గురించి మనం జాజా కమిటీ రికమెండేషన్స్ లో కానీ ట్రైబ్స్ గురించి చూస్తాం. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ సెంట్రల్ ఇండియా. సెంట్రల్ ఇండియాలో ఉన్న ట్రైబ్స్ అనే వాళ్ళు జనరల్ గా తెలుసు, జనరల్ గా మనకు తెలుస్తారు. సుహార్దోస్, సంతల్స్, హిస్టరీలో కూడా చదువుతారు కదా. సెంట్రల్ ఇండియన్ ట్రైబ్స్ ఈవెన్ జార్ఖండ్ లో కూడా ఉంటారు. ముండాస్, ఒరాన్స్, అండ్ యా దెర్ ఇస్ అదర్ ట్రైబ్ మోస్ట్ ఇంపార్టెంట్, అసూర్ ట్రైబ్ కూడా జార్ఖండ్. అసూర్ ట్రైబ్ నేను పేపర్ 1, సారీ పేపర్ 2 1.1 డిస్కషన్ ఆ టైం 1.1 డిస్కషన్ లోనే అసూర్ ట్రైబ్ గురించి కూడా నేను చెప్పడం జరిగింది. దట్ ఆల్సో యూ కెన్ రైట్. అసూర్ ట్రైబ్ ఏమని చెప్పాను, వీళ్ళకి ఏ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందని చెప్పాను. దే హ్యావ్ హై ఎఫిషియెంట్ నాలెడ్జ్ ఆన్ ఐరన్ స్మెల్టింగ్. క్లియర్? ఈవెన్ ఆరియన్స్ ఇండియాకి ఎప్పుడైతే వచ్చారో, ఇండియా మీద అటాక్ చేశారో, ఆరియన్స్ కూడా ఐరన్ స్మెల్టింగ్ నాలెడ్జ్ అనేది అసూర్ ట్రైబ్స్ నుంచే నేర్చుకున్నారని కూడా మనం చూస్తాం. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ క్లాస్ లో అక్కడ చెప్పడం జరిగింది, నో ప్రాబ్లం. అంటే ఈవెన్ మన నోట్స్ లో కూడా ఉంటుంది అండి. ఐరన్ స్మెల్టింగ్ నాలెడ్జ్ అనేది అసూర్ ట్రైబ్స్ దగ్గర నుంచి ఆరియన్స్ నేర్చుకున్నారని చెప్తాం. సో ఆ అసూర్ ట్రైబ్స్ కూడా జార్ఖండ్ రీజన్ లోనే ఉంటాయి. సో ఇక్కడ ఏమో అడిగాడు, ఆర్టిసాన్ ట్రైబ్స్ ఆఫ్ జార్ఖండ్. ఆర్టిసాన్ ట్రైబ్స్ అంటే ఆర్టిసాన్ ట్రైబ్స్ వేరేగా, ఉట్టి ట్రైబ్స్ వేరేగా, ఇట్లా సెపరేట్ ఏమి ఉండవు. ట్రైబ్సే వాళ్ళు డిఫరెంట్ ఆర్టిసాన్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి. సో ఇది ఒక 10 మార్క్స్ కాబట్టి ఈ ట్రైబ్స్ మీకు అందరికీ తెలుసు కదా, సంతల్స్, ముండాస్, ఒరాన్స్, అసూర్ ట్రైబ్. ఈ ఒరాన్స్, అసూర్ ఇవి మనం ఆంథ్రోపాలజీలో బేసిక్ గానే చూస్తాం. వీళ్ళు సెంట్రల్ ఇండియాలో ఉంటారు. మధ్యప్రదేశ్ ఎగ్జాంపుల్ అడిగినా, ఛత్తీస్గఢ్ ఎగ్జాంపుల్ అడిగినా, జార్ఖండ్ ఎగ్జాంపుల్ అడిగినా, ఈవెన్ ద ఒడిషా ఎగ్జాంపుల్ అడిగినా వీళ్ళ గురించి మనం హ్యాపీగా మెన్షన్ చెయ్యొచ్చు. వీళ్ళు సెంట్రల్ ఇండియా అంతా కూడా ఉంటారు అక్కడక్కడ. ఓకేనా? రైట్. అయితే ఈ డిఫరెంట్ ట్రైబ్స్ గురించి మెన్షన్ చేసి వీళ్ళ యాక్టివిటీస్ ఏమున్నాయో మనం క్లియర్ గా రాస్తాం. ఇప్పుడు అసూర్ ట్రైబ్ ఆల్రెడీ మనం ముందే ఎగ్జాంపుల్ ఇచ్చాం, దట్ ఈస్ ఐరన్ స్మెల్టింగ్. అవునా కాదా? సో అలానే సంతల్స్ ఆర్ గుడ్ అట్ వుడెన్ వర్క్ కి సంతల్స్ వాళ్ళు చాలా ఫేమస్ అన్నమాట. ముండాస్ ఆర్ నోన్ ఫర్ దేర్ బాస్కెట్స్.
Clear? Hundas are known for their baskets. And if you take Orons, see, Orons, if you take, they are good at some form of paintings. Right? సో ఒక్కసారి నేను ఏం చెప్తున్నానంటే, ఒకవేళ ఈ ట్రైబ్స్ అనే వాళ్ళు బేసిక్ ప్రతి రీజియన్ నుంచి కూడా మీరు గుర్తుంచుకోవాలి. ప్రతి నార్త్ ఈస్ట్ లో ఉన్న కొన్ని స్పెసిఫిక్ ట్రైబల్ గ్రూప్స్ గుర్తుంచుకోవాలి. నార్త్ ఇండియాలో ఉన్న కొన్ని స్పెసిఫిక్ ట్రైబల్ గ్రూప్స్ గుర్తుంచుకోవాలి. వెస్ట్ ఇండియాలో ఉన్న కొన్ని స్పెసిఫిక్ ట్రైబల్ గ్రూప్స్ గుర్తుంచుకోవాలి. సౌత్ ఇండియాలో గుర్తుంచుకోవాలి. సెంట్రల్ ఇండియాలో గుర్తుంచుకోవాలి. సో ఆ ట్రైబ్స్ గురించి గుర్తుంచుకుంటున్నప్పుడు వాళ్ళ గురించి ఏమైనా ఇంపార్టెంట్ స్పెసిఫిక్ పాయింట్స్ ఉన్నాయంటే వాళ్ళ గురించి మనం రాస్తాం అనమాట. డన్? క్లియర్? ఎస్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు చేసే యాక్టివిటీస్ లో నేను ఏదైనా కొత్త రాసానా? వుడెన్ వర్క్, బాస్కెట్ మేకింగ్, పెయింటింగ్, ఐరన్ స్మెల్టింగ్, ఇవన్నీ కూడా బేసిక్ గా ట్రైబల్స్ చేసేదే కదా, అవునా? అవునా కదా? సో ఒకవేళ ఇటువంటి క్వశ్చన్ మళ్ళీ ఎప్పుడైనా రిపీట్ అయ్యింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిసాన్ ట్రైబ్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అడుగుతారు నెక్స్ట్ ఇయర్. క్లియర్? గుర్తుంచుకోండి. మేబీ నెక్స్ట్ అడిగితే నార్త్ ఈస్ట్ అడగచ్చు. ఆర్టిసాన్ ట్రైబ్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్. ఆర్టిసాన్ ట్రైబ్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైబల్ గ్రూప్స్ ఎవరు నార్త్ ఈస్ట్ లో చెప్పండి. ఒక 2-3 మొత్తం అంతా ట్రైబల్ గ్రూప్స్ ఉంటారు అక్కడ, కొన్ని చెప్పండి. వెరీ గుడ్, రైట్. అపతాని, ఎస్. నాగాస్, ఎస్. మిష్మి ట్రైబ్ సార్. సారీ, మిష్మి ట్రైబ్. ఎస్, మిష్మి. గారోస్. వెరీ ఫైన్, అది ఆర్డర్ లో చెప్పేయండి. ఘారోస్, కాసిస్, ఎస్. ఖాషిస్, మీజోస్. ఓకే. జైంతియాస్, మీజోస్. జైంతియాస్ ఎందుకు చెప్పానంటే మనకి 3 హిల్స్ ఉంటాయి కదా, గారో హిల్స్, కాశీ హిల్స్, జైంతియా హిల్స్ ఉంటాయి కదా మేఘాలయాలో. సో వాళ్ళు ముగ్గురుని రాశాను. సి ఇక్కడ మనం 7 ట్రైబల్ గ్రూప్స్ రాసాం. సో వీళ్ళ ఆర్టిసాన్ ట్రైబ్స్, ఇప్పుడు మీరు ప్రిపేర్ అవ్వండి కాదని, దీన్ని చూసి ఆర్టిసాన్ ట్రైబ్స్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ చూసుకొని కొన్ని స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోండి. ఒకవేళ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ గుర్తు లేకపోతే దెన్ యూ కెన్ రైట్ వుడెన్ వర్క్, బాస్కెట్, పెయింటింగ్, ఆర్ ఇంకేదైనా డిఫరెంట్ యాక్టివిటీస్ 2-3 కలిపెట్టి అట్లా పెట్టి మేనేజ్ చేయండి. క్లియర్? ఫైన్. ఇస్ క్లియర్? Yes, sir. Right. And one thing you can remember, apatanis are very important, that is fine. ఎప్పుడైనా ట్రైబల్ గ్రూప్స్ ఫారెస్ట్ లో కాకుండా నియర్ బై రివర్స్ దగ్గర ఉన్నారనుకోండి, సో ఒక ట్రైబల్ గ్రూప్ రివర్ దగ్గర ఉంటే వాళ్ళ మెయిన్ యాక్టివిటీ ఏముంటుంది? దర్ మెయిన్ యాక్టివిటీ ఫిషింగ్. సో ఆర్టిసాన్ వర్క్స్ అనేవి అప్పుడు దేని మీద ఉంటాయి? ఈవెన్ ఫిషింగ్ ప్రాక్టీసెస్ మీద కూడా ఉంటాయి, అవునా? ఫిషింగ్ ప్రాక్టీసెస్ ఎట్లా చేస్తారు? ఎస్, యాక్చువల్లీ అపతానీస్ ఫాలో ఫ్యూ ఇండిజినియస్ మెథడ్స్ ఆఫ్ క్యాచింగ్ ఫిషెస్. క్లియర్? ఇండిజినియస్ మెథడ్స్ అనేవి కూడా ఫాలో అవుతారు ఫిషింగ్ మెథడ్స్ లో. వాటిని కూడా మనం ఆర్టిసాన్ వర్క్స్ అనే చెప్పచ్చు. పాటరీ రాయొచ్చు, స్టోరేజ్ ఐటమ్స్ గురించి కొన్ని రాయొచ్చు. క్లియర్? దేర్ యూసేజ్ ఆఫ్ స్పెసిఫిక్ కలర్, క్యాన్వాస్ పెయింటింగ్స్ అయినా రాయొచ్చు, రాక్ పెయింటింగ్స్ అయినా రాయొచ్చు, క్యాన్వాస్ పెయింటింగ్స్ అయినా మీరు రాయొచ్చు. ఇట్లా డిఫరెంట్ ట్రైబల్స్ గ్రూప్స్ తీసుకొని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మీరు పెట్టేస్తే సరిపోతుంది. డన్? రివర్ దగ్గర ఉన్న ట్రైబ్స్ ఎప్పుడైనా ఉంటే వాళ్ళ గురించి ఫిషింగ్ గురించి కూడా రాయండి. అండ్ దేర్ ఆర్టిసన్ వర్క్స్ ఆన్ బోన్ టూల్స్ కూడా రాయండి. ఓకేనా? బోన్ టూల్స్ వాటి మీద కూడా రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్త్ ఈస్ట్ అని చెప్పాను అనుకోండి, అక్కడ ఏదైనా ఉందా పొరపాటున రివర్ కన్నా ఏదైనా? లోహిత్ రివర్. అమ్మో, చిన్నదే, పెద్దది లేదా? బ్రహ్మపుత్ర. రైట్. బ్రహ్మపుత్ర ఉంది కదా, రైట్. ఇస్ దిస్ క్లియర్? సో బ్రహ్మపుత్ర రివర్ చాలా పెద్ద రివర్ కదా. సో బ్రహ్మపుత్ర రివర్ అంత పెద్ద రివర్ ఉన్నప్పుడు, నార్త్ ఈస్ట్ అంతా ట్రైబ్స్ అయినప్పుడు, మనకి ఫిషింగ్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎకనామిక్ యాక్టివిటీ ఆఫ్ ట్రైబల్స్ ఉంటుందా లేదా? రైట్. సో వాటి మెన్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇది బేసిక్ అన్నమాట. క్లియర్? ఇవి బేసిక్. సో ట్రైబల్స్ మెయిన్ ఇంపార్టెంట్ దేనికి ఇస్తారు? ఫుడ్డే కదా ఇస్తారు. సో ఫుడ్ అనేది జోగ్రఫీ బేసిస్ మీద రన్ అవుతుంది. సో జోగ్రఫికల్ గా టోపోగ్రఫీ మీద రివర్స్ అనేవి ఉన్నాయంటే వాళ్ళ మెయిన్ ఫుడ్ ఐటమ్ అనేది ఫిషింగ్ ఉంటుంది. సో ఫిషింగ్ ఫుడ్ ఐటమ్ ఉంది అంటే కల్చరల్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది కదా. డన్? గుడ్. సో దట్ ఈస్ ద ప్రాస్పెక్ట్ క్వశ్చన్. ప్రాస్పెక్ట్ క్వశ్చన్ ఏంటి? ఆర్టిసన్ ట్రైబ్స్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్. నెక్స్ట్, causes of stunting and wasting among the tribal children.
సో ఇది ఒక డైరెక్ట్ క్వశ్చనే, ఇది మనం క్లాస్ లో డిస్కస్ చేసిందే. ఒకవేళ క్లాస్ లో మీకు గుర్తు లేకపోయినా సరే జనరల్ స్టడీస్ లో ఈవెన్ సోషల్ జస్టిస్ లో కూడా చదువుతారు, సోషల్ జస్టిస్ టాపిక్ లో కూడా చదువుతారు. ఓకేనా? స్టంటింగ్ అంటే ఏంటో, వేస్టింగ్ అంటే ఏంటో సోషల్ జస్టిస్ లో చదువుతారు కదా, హెల్త్ ఆస్పెక్ట్స్ లో పేపర్ 2 లో చదువుతారు కదా హెల్త్. సేమ్ స్టంటింగ్, వేస్టింగ్, రీజన్స్. అయితే మరి ఆంథ్రోపాలజీ ఆన్సర్ కి దానికి సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఏంటి? ఎగ్జాంపుల్స్, కొన్ని స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ రాస్తారు, అంటే ఏ ట్రైబల్ గ్రూప్ ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ సెంట్రల్ ఇండియన్ ట్రైబ్స్ లో మనం ద ప్రాబ్లమ్ ఆఫ్ మలేరియా అనేది ఎక్కువ చూస్తాం. మలేరియా అనేది ఎక్కువ చూస్తాం ఎందుకంటే అక్కడ స్వాంపీ ల్యాండ్స్ అనేవి కొన్ని ఉన్నాయి, ప్రాపర్ హైజీన్ అనేది ఉండదు కాబట్టి మస్కిటో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, మస్కిటోస్ నుంచి మలేరియా అనేది వస్తుంది. క్లియర్? సో మలేరియా అనేది కంటిన్యూస్ గా ఎవ్రీ జనరేషన్ అటాక్ చేస్తుంది, అంటే నెక్స్ట్ జనరేషన్ చాలా వీక్ గా ఉంటారు. స్టంటింగ్, వాస్టింగ్ అనేది బేసిక్ ప్రాబ్లం. డన్? క్లియర్? సో అట్లాంటి స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ని మీరు మెన్షన్ చేయండి. ట్రైబల్ గ్రూప్స్, చాలా వరకు ట్రైబల్ గ్రూప్స్ తెలుసు కదా, ఆ ట్రైబల్స్ నేమ్స్ పెట్టి కొన్ని స్పెసిఫిక్ కేసెస్ లాంటివి మీరు పెట్టినా సరిపోతుంది. ఇస్ దిస్ క్లియర్? సో దీస్ ఆర్ ది 10 మార్క్స్ క్వశ్చన్. అయితే 10 మార్క్స్ క్వశ్చన్ ఐ డోంట్ థింక్ ఇవన్నీ కూడా చాలా 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 కష్టం ఏం కాదు. అంటే ఒకవేళ మీకు పొలిటికల్ సైన్స్ నాలెడ్జ్ లేకపోతే ఇది కాస్త కష్టంగా అనిపించవచ్చు, బట్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ మేనేజబుల్. ఐ డోంట్ సే ఈజీ, రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ మేనేజబుల్. అవునా కదా? మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు విత్ బేసిక్ నాలెడ్జ్ ఆర్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్. సో క్రిటికల్లీ డిస్కస్ ది రీసెంట్ వెల్ఫేర్ మెషర్స్ ఇనిషియేటెడ్ బై ది పీవీటీజీస్. ఇది ప్రిలిమ్స్ అప్పటి నుంచి మీరు చదువుతూనే ఉంటారు, ప్రిలిమ్స్ లో చదువుతారు, మెయిన్స్ లో చదువుతారు, జనరల్ స్టడీస్ లో చదువుతారు కదా పీవీటీజీస్ గురించి. ఈవెన్ మన ఆంథ్రోపాలజీలో కూడా చదువుతాం. బట్ ఏంటంటే వీడు రీసెంట్ వెల్ఫేర్ మెషర్స్ అన్నారు కాబట్టి రీసెంట్ గా పీవీటీజీస్ గురించి ఏ మెషర్స్ ఉన్నాయో వాటి అన్నిటిని కూడా క్రిటికల్ గా రాస్తారు. క్లియర్? క్రిటికల్ గా రాయడం అంటే వాటిని మెన్షన్ చేస్తారు, వాటి సిగ్నిఫికెన్స్ రాస్తారు, ఛాలెంజ్ రాస్తారు. ఓకేనా? వాటి ప్రాబ్లమ్ ఆర్ ఛాలెంజ్ అనేది రాస్తారు. అండ్ నెక్స్ట్ చూడండి, కామెంట్ వై పీవీటీజీస్ ఆర్ ఎరోనియస్లీ కాల్డ్ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్. అయితే వాళ్ళని పీవీటీజీస్ ని ఎందుకు ఎరోనియస్లీ అంటే చాలా దారుణంగా దే ఆర్ కాల్డ్ యాజ్ ద ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్. ఎందుకు అంటే దీని మీనింగ్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆఫ్ పీవీటీజీస్. దాని మీనింగ్ ఏంటి? ప్రాబ్లమ్స్ ఆఫ్ పీవీటీస్. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు గ్రో అవ్వలేకపోతున్నారు, అందుకే వాళ్ళని ఎరోనియస్లీ కాల్డ్ as ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్. రైట్? వాళ్ళ యాక్టివిటీస్ కానీ ఇప్పటికీ కూడా చాలా ప్రిమిటివ్ గానే ఉంటాయి, సో అందుకనే వాళ్ళని ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అంటాం. దిస్ ఇస్ ద డైరెక్ట్ క్వశ్చన్. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ అనేది ఇది బేసిక్ జనరల్ స్టడీస్ క్వశ్చన్. మీరు పీవీటీజీ ఎగ్జాంపుల్స్ ఇచ్చి పెడతారు అంతే, ఇంకా అంతకన్నా ఇంకేముండదు. దిస్ ఇస్ వెరీ ఈజీ క్వశ్చన్. సో రీసెంట్ పీవీటీజీస్ ఏమ్స్ ఏమున్నాయి, పీవీటీజీస్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, అంతే. దెన్ యూ హ్యావ్ టు రైట్ సమ్ వే ఫర్. అండ్ నెక్స్ట్, హౌ ఈస్ పెసా యాక్ట్ empowering local self-governance and impacting women's political participation? Coming to the PESA Act, this is the direct question from our notes. Clear? So PESA Act అనేది మనం డిస్కషన్ చేస్తాము, ద రోల్ ఆఫ్ గవర్నర్ చూస్తాము, అండ్ రోల్ ఆఫ్ గ్రామ్ సభ కూడా PESA Act లో మనం డిస్కషన్ అనేది చేస్తాం. అయితే PESA Act అనేది ఏ విధంగా లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ఇంప్రూవ్మెంట్ కి హెల్ప్ చేస్తుంది, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్. అండ్ ఉమెన్ పొలిటికల్ రైట్, అండ్ పొలిటికల్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ అనేది పెంచుతుంది, ఏ విధంగా పెంచుతుంది అనేది కూడా చూస్తాం. ఓకేనా? ఎస్. సో దట్ 33% ఆఫ్ రిజర్వేషన్ అనేది మనం ఆర్టికల్ 243D లో చూస్తాం. దిస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ PESA Act. PESA Act లో 33% రిజర్వేషన్ లేదు కదా. రైట్, ఎస్, దట్ ఈస్ వన్. సో PESA Act లో 33% రిజర్వేషన్ అనేది లేదు. PESA Act లో ఏంటంటే కంప్లీట్ పొజిషన్స్ అన్ని కూడా, హైయెస్ట్ పొజిషన్స్ అన్ని కూడా ట్రైబల్స్ కి వాళ్ళు 100% రిజర్వేషన్ అనేది ట్రైబల్స్ కి పెట్టడం అనేది జరిగింది. సర్పంచ్ కానీ మేయర్ కి కానీ అట్లా ఏమున్నా సరే పెసాలో ఎవరున్నా సరే ఆ హై పొజిషన్స్ అన్ని కూడా ట్రైబల్స్ కి మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎస్, దిస్ ఇస్ ద బేసిక్ క్వశ్చన్. ఏ విధంగా సెల్ఫ్ గవర్నెన్స్ తీసుకునడానికి PESA Act హెల్ప్ చేస్తుంది, ఉమెన్ పొలిటికల్ పార్టిసిపేషన్ ఏ విధంగా పెంచింది అనేది క్వశ్చన్. డన్? రైట్. అండ్ నెక్స్ట్, ఐ థింక్ దీస్ టూ ఆర్ వెరీ ఈజీ. And next,
Deconstruct the colonial history of Indian anthropology, highlighting the critical role played by Indian anthropologists in sustaining its autonomy. This is the question from fourth chapter. Fourth chapter కొంతమంది ట్రైబల్ కొంతమంది ఆంథ్రోపాలజిస్టుల గురించి ఉంటాయి. అయితే కొలోనియల్ హిస్టరీలో ఏం జరిగింది, తర్వాత ఇండియన్ ఆంథ్రోపాలజిస్ట్ ఏ విధంగా కౌంటర్ చేశారు, మన నోట్స్ ఉంటే కొంతవరకు రాయడానికి హెల్ప్ అవుతుంది. బట్ దిస్ ఈజ్ వెరీ గుడ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ వెరీ గుడ్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ కూడా వెరీ గుడ్ క్వశ్చన్. దిస్ ఈజ్ అన్ యావరేజ్ క్వశ్చన్. ఇది కాస్త అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ తో రాయాల్సిన క్వశ్చన్. అయితే దీన్ని సెలెక్ట్ చేసుకుంటామా లేదా అనేది లాస్ట్ లో చూద్దాం. బట్ ఫస్ట్ ది వెరీ గుడ్, సెకండ్ ది వెరీ గుడ్, థర్డ్ ది యావరేజ్ కదా. క్లియర్? ఇండియన్ ఆంథ్రోపాలజిస్టులు తెలుసు కదా, ఇండియన్ ఆంథ్రోపాలజిస్ట్ లిస్ట్ అనేవి ఇచ్చాను. అండ్ థర్డ్ క్వశ్చన్ చూడండి. క్రిటికల్లీ డిస్క్రైబ్ ఎవిడెన్సెస్ ఆఫ్ రాఖీ గర్హి అండ్ ఇట్స్ లింకేజెస్ విత్ హరప్పన్ సివిలైజేషన్. హరప్పన్ సివిలైజేషన్ లో రాఖీ గర్హి, ఈవెన్ పేపర్ 1 లో కూడా ఇటువంటి క్వశ్చన్ వచ్చిందా లేదా, మెహర్గర్ గురించి. అవునా, పేపర్ 1 లో మెహర్గర్ గురించి అడిగాడు, ఇక్కడ రాఖీ గర్హి గురించి అడిగాడు. డన్, రైట్. బట్ ఈ క్వశ్చన్ తెలిసినా సరే సెలెక్ట్ చేసుకోకపోవడం అనేది కరెక్ట్. ఎందుకు? 20 మార్క్స్ కి ఏం రాస్తాం, 20 మార్క్స్ కి అర్థమవుతుందా? 20 మార్క్స్ అంటే యూ హ్యావ్ టు రైట్ సమ్వేర్ అరౌండ్ 350 వర్డ్స్. సో రాఖీ గర్హి గురించి రాసి దాని యొక్క లింకేజెస్ విత్ హరప్పన్ సివిలైజేషన్ 350 వర్డ్స్ లో రాస్తే పూర్తిగా తెలిస్తే ఫైన్. బట్ కొద్దిగా చదువుతాం. ప్రతి లొకేషన్, హరప్పన్ సివిలైజేషన్ లో ఎన్ని లొకేషన్స్ ఉంటాయి, ప్రతి లొకేషన్స్ గురించి చదువుకుంటామే ఏంటి? హరప్ప గురించి చదువుతాం, మొహంజోదరో గురించి చదువుతాం, లోతల గురించి కొద్ది చదువుతాం. రాఖీ గర్హి ఇట్లాంటివన్నీ బేసిక్ గానే తెలుస్తాయి తప్ప అంత 350 వర్డ్స్ రాసినంత తెలియదు కదా. సో 28th ది 3A క్వశ్చన్, థర్డ్ ఏ అనేది దిస్ ఇస్ యావరేజ్ క్వశ్చన్. ఐ డోంట్ కన్సిడర్ ఇట్ ఈస్ ఈవెన్ గుడ్ ఆల్సో. దిస్ ఇస్ యావరేజ్. ఎందుకంటే దాన్ని 10 మార్క్స్ కన్నా ఎక్కువ రాయలేం. 15 మార్క్స్ 20 మార్క్స్ అంటే కష్టం. క్లియర్, రైట్. అండ్ సెకండ్ క్వశ్చన్ చూడండి. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ది అప్రోచెస్ ఆఫ్ ఎంఎన్ శ్రీనివాస్ అండ్ ఎల్పి విద్యార్థి టు సోషల్ చేంజ్ ఇన్ ఇండియన్ విలేజ్. ఎంఎన్ శ్రీనివాస్ గురించి నేను నోట్స్ అనేది ఇచ్చాను, ఎల్పి విద్యార్థి గురించి ఇచ్చాను. వాళ్ళిద్దరు డిఫరెన్సెస్ అనేవి రాయగలరు. అండ్ దిస్ ఈస్ గుడ్ క్వశ్చన్. గుడ్, నాట్ వెరీ గుడ్, బట్ మరి అంత యావరేజ్ కూడా కాదు. గుడ్ క్వశ్చన్. 15 మార్క్స్ కి హ్యాపీగా రాయగలరు. అండ్ ఎగ్జామైన్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఫారెస్ట్ పాలసీస్ ఫ్రమ్ 1878 to 2006. క్లియర్? సో 2007 ఫారెస్ట్ పాలసీస్ వరకు మనం అంతా 1878 కాదు 1700s నుంచి ఉన్న ఫారెస్ట్ పాలసీస్ అప్పటి నుంచి కూడా డిస్కషన్ అనేది మనం క్లాస్ లో చేసుకున్నాం. కంప్లీట్ నోట్స్ కూడా మీ దగ్గర ఆల్రెడీ ఉంది, రైట్. సో ఈ ఫారెస్ట్ పాలసీస్ గురించి మెన్షన్ చేస్తారు. అండ్ ఏ విధంగా ఆ ఒక్కొక్క ఫారెస్ట్ పాలసీ ట్రైబల్స్ యొక్క ల్యాండ్ ఏలియనేషన్ అనేది చేస్తుంది అండ్ వాళ్ళ రైట్స్ అని డిప్రైవ్ చేస్తుంది అనేది కూడా చూస్తాం. ఓకేనా? సార్ డైరెక్ట్ క్వశ్చన్ సార్. డైరెక్ట్ క్వశ్చన్. దిస్ ఇస్ ద డైరెక్ట్ క్వశ్చన్. మన నోట్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్. ఇదేం డిఫికల్టీ క్వశ్చన్ కాదు. దిస్ ఇస్ వెరీ గుడ్ క్వశ్చన్. డైరెక్ట్ క్వశ్చన్ అంటే వెన్ ఐ కన్సిడర్ వెరీ గుడ్, నోట్స్ మన దగ్గర ఉంటుంది, దాన్ని వెంటనే రాయగలం ప్రొవైడెడ్ ఇఫ్ యూ రీడ్. నోట్స్ లో అయితే ఉంది, మన నోట్స్ లో అయితే క్లియర్ గా దీని గురించి ఆన్సర్ అనేది ఉంది. సెకండ్ దాని గురించి కూడా చాలా క్లియర్ గానే, అంటే డిఫరెన్షియేషన్ మోడ్ లో నేను చెప్పలేదు, ఒక్కొక్క ఆంథ్రోపాలజిస్ట్ గురించి నేను స్పెసిఫిక్ నోట్స్ అనేది ఇచ్చాను, రైట్. సో నాకు ఒకసారి చెప్పండి, ఇప్పుడు దీంతో క్వశ్చన్ 2 బెస్టా, క్వశ్చన్ 3 బెస్టా? సార్ రైట్, ఆఫ్ కోర్స్ క్వశ్చన్ 2 అనేది బెస్ట్. ఎందుకంటే అక్కడ 20 మార్క్స్ క్వశ్చన్ అనేది వెరీ గుడ్, 15 మార్క్స్ క్వశ్చన్ అనేది వెరీ గుడ్, ఒక 15 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే యావరేజ్. ఇక్కడ 20 మార్క్స్ క్వశ్చన్ యావరేజ్, ఒక 15 మార్క్స్ గుడ్, ఇంకో 15 మార్క్స్ వెరీ గుడ్. సో ఆబ్వియస్లీ క్వశ్చన్ 2 కనేవి క్వశ్చన్ 3 కన్నా ఎక్కువ మార్క్స్ అనేవి మనం స్కోర్ చేయగలం, రైట్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ చూడండి. What are the ethical concerns in biological and socio-cultural anthropology because of recent advances in artificial intelligence and genetic research? అయితే బయోలాజికల్ ఆంథ్రోపాలజీలో ఉన్న చేంజెస్ అంటే ఇప్పుడు ఏ విధంగా వస్తున్నాయి, సోషో కల్చరల్ ఆంథ్రోపాలజీలో చేంజెస్ ఏ విధంగా వస్తున్నాయి బికాస్ ఆఫ్ ఏఐ, జెనెటిక్ రీసెర్చ్. దిస్ ఇస్ అ కంప్లీట్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. అయితే వీటి గురించి మనం క్లాస్ లో డిస్కషన్ చేసే టర్మ్స్ నే రాస్తూ ఉంటారు. ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ జెనెటిక్ రీసెర్చ్ అనేది, అంటే జెనెటిక్ రీసెర్చ్ అనేది
ఏ విధంగా బయోలాజికల్ లెవెల్లో ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది, సోషల్ కల్చరల్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఏ విధంగా బయోలాజికల్ ఫీల్డ్ లో సోషల్ కల్చరల్ ఫీల్డ్ లో ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అనేది రాస్తాం. వాటికి ఉన్న ఎథికల్ కన్సర్న్స్ ఏంటో రాస్తాం. క్లియర్? టు మీ దిస్ ఈస్ వెరీ ఫైన్. అంటే అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఐ మీన్ వెరీ గుడ్ ప్యాటర్న్ అండి, ఎందుకంటే ఇది నోట్స్ లో డైరెక్ట్ గా మనం ఏం డిస్కస్ చేయం. బట్ దిస్ ఈస్ గుడ్, అట్లీస్ట్ గుడ్. టు మీ దట్ ఈస్ వెరీ గుడ్, బట్ దిస్ ఈస్ గుడ్. ఎందుకు టు మీ వెరీ గుడ్ అంటే ఇట్లాంటి అప్లికేషన్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అందరూ రాయలేరు. ఐ కెన్ బెట్ అందరూ రాయలేరు. మనం ప్రాపర్ గా ప్రిపేర్ అయితే ఎక్కడో కొంతమంది మాత్రమే బాగా రాయగలరు ఆన్సర్ ని, అందులో మన ఆన్సర్ షీట్ అనేది ఉంటుంది అనమాట. రైట్? ఎస్. సో మీరు ఎలాగ న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బయోలాజికల్ ఫీల్డ్ లో ఏ విధంగా హెల్ప్ అవుతుంది అండ్ సొసైటీలో దాని యొక్క రోల్ ఏ విధంగా ఉంది చదువుతారు. జెనెటిక్ రీసెర్చ్ కూడా, జెనెటిక్ రీసెర్చ్ అంటే ఏంటి, జీన్ థెరపీ కానివ్వండి, క్లియర్, క్రిస్పర్ cas9 కానివ్వండి, ఆర్ జెనెటిక్ మ్యూటేషన్స్ మ్యానిపులేషన్స్ ఆర్ తీసుకొస్తున్న వ్యాక్సిన్స్ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా జెనెటిక్ రీసెర్చ్ అనే చెప్తాం కదా. అండ్ ఆ జెనెటిక్స్ రీసెర్చ్ అనేది కేవలం హ్యూమన్ బయోలాజికల్ గా మాత్రమే కాదు, ఈవెన్ ప్లాంట్ యానిమల్ కింగ్డమ్ లో కూడా ఎగ్జాంపుల్స్ అనేవి మనం పెట్టచ్చు. ఓకేనా? నో నీడ్ టు రిస్ట్రిక్ట్, అక్కడెక్కడ కూడా చెప్పలేదు జెనెటిక్ రీసెర్చ్ ఆన్ హ్యూమన్స్ అని మాత్రం ఎక్కడ చెప్పలేదు. సో ఎవరి గురించి జెనెటిక్ రీసెర్చ్ అయినా, అంటే హ్యూమన్స్ గురించి అయినా, యానిమల్స్ గురించి అయినా, ప్లాంట్స్ ట్రీస్ గురించి అయినా సరే. డన్? ఎస్. అండ్ నెక్స్ట్, రైట్ అన్ ఎస్సై ఆన్ ది లైఫ్ హిస్టరీ ఆఫ్ ట్రైబల్ యాక్టివిస్ట్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్ బిర్సా ముండా. బిర్సా ముండా గురించి రాయగలరు కదా, జనరల్ స్టడీస్. క్వశ్చన్ అంటే ఈ క్వశ్చన్ లో ఆంథ్రపాలజికల్ నాలెడ్జ్ అనేది ఏమీ చూపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్వశ్చనే చాలా డైరెక్ట్ గా ఈస్ ఆస్కింగ్ అబౌట్ ది లైఫ్ హిస్టరీ ఆఫ్ బిర్సా ముండా అండ్ ఇంపాక్ట్ ఆఫ్ హిస్ సాక్రిఫైస్ ఆన్ ట్రైబల్ సొసైటీస్. ఇది జస్ట్ అప్లికేషన్. అయితే దిస్ ఈస్ వెరీ గుడ్ క్వశ్చన్, ఎందుకంటే నా క్లాస్ నోట్స్ లో క్లియర్ గా బిర్సా ముండా వాడి రోల్ అండ్ అతను ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు ట్రైబల్స్ ని, ఏ విధంగా బిర్సా ముండా మూవ్మెంట్ అనేది జరిగింది అనేది మొత్తం క్లాస్ డిస్కషన్ లో మనకు ఉంది. రైట్? మన నోట్స్ లోనే డైరెక్ట్ గా ఉంది. ఓకే? అండ్ ఇంపాక్ట్ ఆఫ్ వాట్ వాస్ ది ఇంపాక్ట్ ఆఫ్ హిస్ సాక్రిఫైస్ ఆన్ ట్రైబల్ సొసైటీస్. అతను సాక్రిఫైస్ అనేది ట్రైబల్ సొసైటీస్ ని ఏ విధంగా చేశాయి, ఏ విధంగా అవేర్నెస్ చేశాయి, ఏ విధంగా ఎంపవర్ చేశాయి, ఏ విధంగా ఫ్రీడమ్ వైపు తీసుకొని వెళ్ళాయి, ఏ విధంగా ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అవుట్ సైడర్స్ అనేవి తగ్గించాయి. ఇట్లాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్ చెప్తామన్నమాట, చెప్తాము, ఎగ్జాంపుల్స్ ఇస్తాము. క్లియర్? రైట్, దట్ ఈస్ ఫైన్. సో దట్ ఈస్ అ బ్యాడ్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ది డెమోగ్రఫిక్ ఛాలెంజెస్ ఆఫ్ ఇండియాస్ చేంజింగ్ పాపులేషన్ డైనమిక్స్ ఇన్ ది నెక్స్ట్ 50 years. అయితే నెక్స్ట్ 50 years లో డెమోగ్రఫిక్ ఛాలెంజెస్ అనేవి ఏమొస్తాయి, డెమోగ్రఫిక్ ఛాలెంజెస్ ఏమున్నాయి అనేది బేసిక్ జనరల్ క్వశ్చన్. అయితే ఇది ఆంథ్రపాలజికల్ రిఫరెన్సెస్ ఏం అవసరం లేదు, దీనికి ఏమి ఉండదు, ఎందుకంటే మనకి డెమోగ్రఫీ అనే చాప్టర్ ఉంది, 11th చాప్టర్ పేపర్ 1 లో. ఇది పేపర్ 1 క్వశ్చన్, పేపర్ 2 క్వశ్చన్ కాదు. ఓకేనా? పేపర్ 1 లో క్వశ్చన్, పేపర్ 2 క్వశ్చన్ కాదు. పేపర్ 1 లో డెమోగ్రఫీ గురించి 11th చాప్టర్ చదువుతాము, ఆ 11th చాప్టర్ నాలెడ్జ్ ని దీంట్లో అప్లై చేస్తాం. రైట్? అక్కడ కూడా ఈవెన్ పేపర్ 1 లో డెమోగ్రఫీలో నేను చెప్పా, అంటే ఇట్లా చెప్పాల్సిన అవసరం కదా, నెక్స్ట్ 50 years అని, నెక్స్ట్ 10 years అని, నెక్స్ట్ 20 years అని కాదు. ద ఛాలెంజెస్ ఆఫ్ ద బల్జ్ ఇన్ డెమోగ్రఫీ అనేది చూస్తాం. డెమోగ్రఫిక్ ఎక్స్పాన్షన్ అనేది అవడం వల్ల ఏ విధమైన ఛాలెంజెస్ వస్తున్నాయి అనేది డిస్కషన్ చేయడం అనేది జరిగింది. దిస్ ఇస్ ఆల్సో ఐ థింక్ వెరీ గుడ్ క్వశ్చన్. రైట్? రాయొచ్చు. సో దిస్ ఈస్ వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్. సో ఈ క్వశ్చన్ ని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటే మంచిదే కదా, 4th one. బట్ నెక్స్ట్ కూడా చూద్దాం. అప్పుడు 2, 4 లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారా, 2 సెలెక్ట్ చేసుకొని పార్ట్ బి అంటే సెక్షన్ బి నుంచి ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. రైట్? ఎస్. సో 3 అయితే మనం సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఓకేనా? 3 అయితే సెలెక్ట్ చేసుకోవట్లేదు. బట్ క్వశ్చన్స్ అన్ని తెలిసింది, క్వశ్చన్స్ అన్ని అటు ఇటు మనకి మనకి తెలిసింది. ద ఓన్లీ థింగ్ ఈజ్ మనము వాటి మీద మంచి ఆన్సర్ రాయగలమా లేదా అన్న దాన్ని బట్టి రాస్తూ ఉంటాం. రైట్? దిస్ ఇస్ ఫైన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆ బీకే రాయ్ బర్మన్స్ కాన్సెప్ట్ ఆఫ్ బఫర్ జోన్. సార్ మీరు మాకు ఇది చెప్పలేదు, సో అయితే బీకే రాయ్ బర్మన్ తీసేయండి. సో కాన్సెప్ట్ ఆఫ్ బఫర్ జోన్ తెలుసా, ఎన్విరాన్మెంట్ లో చదివారు కదా. రైట్. మరి బఫర్ జోన్ ఎందుకు పెట్టారు ఎన్విరాన్మెంట్ లో? అలర్ట్ టాలరెన్స్. సారీ
ఎలర్ట్ అవ్వాలి అని, అవునా? ఎలర్ట్ అవ్వడానికి కదా. అంటే నెక్స్ట్ కోర్ జోన్ అనేది వస్తుంది. కోర్ జోన్ లో కొన్ని యానిమల్ స్పీసీస్ అనేవి ఉన్నాయి. ఆ యానిమల్ స్పీసీస్ అనేవి ఆ ఫారెస్ట్ ని కన్జర్వేషన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అన్న ఉద్దేశంతోనే కోర్ అండ్ బఫర్ జోన్ అనేవి మనం పెట్టుకుంటాం కదా, అవునా? Yes, sir. రైట్. అయితే హూ ఇస్ దిస్ బీకే రాయ్ బర్మన్? బీకే రాయ్ బర్మన్ ఎవరు? Anthropologist. రైట్, హీఈస్ అన్ ఆంథ్రోపాలజిస్ట్ ఫస్ట్. సో అతను ఏ స్టడీస్ ఎక్కువ చేశారు? Types. రైట్, ట్రైబల్ స్టడీ. బీకే రాయ్ బర్మన్ గురించి నోట్స్ కూడా మీకు ఉంటుంది. Right. మీకు నోట్స్ ఇచ్చా, బట్ ఇట్లా ఇవ్వలేదు. బీకే రాయ్ బర్మన్స్ కాన్సెప్ట్ ఆఫ్ బఫర్ జోన్. అయితే సి, ఒక ట్రైబల్ ఆంథ్రోపాలజిస్ట్ బఫర్ జోన్ అనే కాన్సెప్ట్ ఇచ్చాడు అంటే ఎవరిని కన్సిడర్ చేయాలనుకుంటున్నాడు? Types. ఆఫ్ కోర్స్ డన్. ఎనీ డౌట్ ఇప్పుడు? ట్రైబల్స్ ని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళ కల్చర్ ని కన్సర్వ్ చేయాలంటే ట్రైబల్స్ చుట్టూ కూడా కొంత స్పేస్ అనేది ఉంచాలి. ఒక బఫర్ జోన్స్ అనేవి క్రియేట్ చేస్తే ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్, డేంజరస్ ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ అనేది ట్రైబల్స్ మీదకి వెళ్ళదు. డేంజరస్ ఇంపాక్ట్ ఆఫ్ డెవలప్మెంట్ లెడ్ డిస్ప్లేస్మెంట్స్ అనేవి ట్రైబ్స్ దాకా వెళ్ళదు. ద గ్రేట్ ప్రాబ్లమ్ ఆఫ్ లింగ్విస్టిక్ యూనిటీ, లింగ్విస్టిక్ యూనిఫార్మిటీ అనేది ట్రైబ్స్ దాకా వెళ్ళదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే వన్ థింగ్. If you take Irula tribes are from Tamil Nadu. Clear. Irula tribes are losing their language because most of the Irula tribes are learning Tamil. See, ఒక ట్రైబల్ వ్యక్తి తన ట్రైబల్ లాంగ్వేజ్ వదిలేసి వాళ్ళ స్టేట్ లాంగ్వేజ్ ని నేర్చుకుంటున్నాడంటే వాడు ఓన్ లాంగ్వేజ్ అనేది తగ్గిపోదా? Yes, sir. బట్ ఎప్పుడైతే ఇట్లాంటి బఫర్ జోన్స్ అనేవి క్రియేట్ చేస్తామో వాళ్ళ సోషియో కల్చరల్ ఎంపవర్మెంట్, కన్జర్వేషన్ అనేది చేయగలం. డన్. Yes, sir. ఎస్, ఇంకా అంతకన్నా ఇంకేం ఉండదు. సో ఐ థింక్ దిస్ ఈస్ అన్ ఈజీ క్వశ్చన్. బీకే రాయ్ బర్మన్ కాన్సెప్ట్ ఆఫ్ బఫర్ జోన్ సార్ ఇది చెప్పలేదు, పేపర్ అయిపోయిన వెంటనే సార్ని అడిగేయాలి. నో, నన్ను అడగాల్సిన అవసరం లేదు, నేను చెప్తాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీకే రాయ్ బర్మన్ ని చూడొద్దు, బఫర్ జోన్ చూడండి. ఎన్విరాన్మెంట్ లో మీకు తెలిసిన కాన్సెప్టే. అప్పుడు బీకే రాయ్ బర్మన్ నేను ఎక్కడైనా చెప్పాను ట్రైబల్స్ గురించి స్టడీ చేసిన వ్యక్తుల్లో బీకే రాయ్ బర్మన్ ఒకరు. ఇతను సెంట్రల్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియా ట్రైబ్స్ ని స్టడీ చేయడం అనేది జరిగింది. క్లియర్? అయితే ట్రైబల్స్ గురించి స్టడీ చేసినప్పుడు బఫర్ జోన్ అంటే సేమ్ మీనింగ్ ఉంటుంది. ఎక్కడైనా సేమ్ మీనింగ్ ఉంటుంది. బఫర్ జోన్ అంటే ఏం మారిపోదు. ఎన్విరాన్మెంట్ లో యానిమల్ ప్రొటెక్షన్ కి, ట్రైబల్ స్టడీస్ లో ట్రైబల్స్ ప్రొటెక్షన్, కన్జర్వేషన్. క్లియర్? సో ఐ థింక్ దిస్ ఈస్ అన్ ఈజీ క్వశ్చన్. అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటే అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్, ఇంకేం లేదు. నెక్స్ట్ ఇది చూడండి. డిస్క్రైబ్ ఐఎల్ఓస్ కన్వెన్షన్ ఆన్ 169. ఐఎల్ఓ అంటే Indian labor. ఇండియన్ International ఎందుకు? labor. రైట్. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐఎల్ఓ కన్వెన్షన్ 169 1989 చెప్పాను ఆ క్లాస్ లో. Yes, sir. నేను అంటే ఎందుకు చెప్తాను ట్రైబల్స్ మనోలా కాదని కాంట్రవర్షియల్. రైట్. సో అంటే నేనైతే ఆంథ్రపాలజీ క్లాస్ లో చెప్పలేదు, కరెంట్ అఫైర్స్ లో ఎక్కడైనా చెప్పుంటానేమో. బట్ ఇదైతే జనరల్ గా ఆంథ్రపాలజీలో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సార్ మరి మాకెట్లా తెలుస్తుంది? మీకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఇట్లాంటివి చాలా కన్వెన్షన్స్ అనేవి ఉంటాయి. అయితే కన్వెన్షన్ ఆన్ ఏమని చెప్పాడు? ఇండిజినస్ అండ్ ట్రైబల్ పీపుల్ ఈస్ ఇండియా ఏ సిగ్నేటరీ టు విచ్. అయితే ఐఎల్ఓ కన్వెన్షన్ నంబర్ 169 ఏంటి? ఎక్కడైనా ఏ కన్వెన్షన్ అయినా ఏముంటుంది? ప్రొటెక్షన్, కన్జర్వేషన్, రికగ్నిషన్ ఆఫ్ దేర్ రైట్స్ ఉంటాయి, అవునా కదా? Yes, sir. అంతే కదా. అంటే ట్రైబల్స్ యొక్క ఇండిజినియస్ రైట్స్ ని రికగ్నైజ్ చేయాలి. వాళ్ళకి సెల్ఫ్ డిటర్మినేషన్ అంటే వాళ్ళ అధికారాలు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ పొలిటికల్ రైట్స్ కానీ, వాళ్ళ ఎకనామిక్ రైట్స్ కానీ, వాళ్ళ సోషల్ రైట్స్ అంటే వాళ్ళు ఏ విధంగా మ్యారేజ్ రిచువల్స్ అనేవి చేసుకోవాలనుకుంటున్నారు, ఏ విధంగా కిన్షిప్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా ఎకనామిక్ స్టైల్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది మెయింటైన్ చేయాలనుకుంటున్నారు, ఇట్లాంటివి మనం చూస్తామన్నమాట. ఓకేనా? ఇస్ దిస్ క్లియర్? అయితే ఈజ్ ఇండియా ఏ సిగ్నేటరీ? క్వశ్చన్ వాడు రాటిఫైడా లేదా అడగలేదు. రాటిఫైడ్ కి సిగ్నేటరీకి డిఫరెన్స్ ఏంటి? రాటిఫికేషన్ కి సిగ్నేటరీకి డిఫరెన్స్ ఏంటమ్మా? పాలిటీలో చదువుతారు జనరల్ గా.
ఒప్పుకోవడం సంతకాలు చేయడం ఆమోదించడం. రైట్. అంటే ఒప్పుకోవడం సంతకం చేయడానికి కాదు. ఇక్కడ సిగ్నేటరీ అంటే ఎస్ ఇంటర్నేషనల్ లెవెల్లో మనం యాక్సెప్ట్ చేస్తాం, దాన్ని సిగ్నేటరీ అంటాం. రాటిఫికేషన్ అంటే ఏంటంటే పార్లమెంట్ లో పెట్టి ఆమోదం పొందుతాం అన్నమాట. పార్లమెంట్ లో పెట్టి ఎస్ ఈ కన్వెన్షన్ ని మేము ఫాలో అవుతాము అని చెప్పి యాక్సెప్టెన్స్ అనేది పార్లమెంట్ నుంచి తీసుకుంటే అప్పుడు దాన్ని రాటిఫికేషన్ అంటాం. సిగ్నేటరీ అనేది బేసిక్ గా చేసేస్తారు. ప్రతి ఒక్కరు బాగుందంటే ముందు సిగ్నేటరీ చేస్తారు, రాటిఫికేషన్ తర్వాత చూసుకోవచ్చులేండి. క్లియర్? పార్లమెంట్ లో డిస్కషన్ చేసినప్పుడు కదా అప్పుడు చూసుకున్నాం. ముందైతే అందరి ముందు సిగ్నేచర్ చేసేస్తారు అనమాట. డన్. రైట్. సో ఇక్కడ వీడు రాటిఫై చేసిందా లేదా అని అడగలేదు. రాటిఫై చేసిందా అంటే క్వశ్చన్ టఫ్. ఇండియాలో ట్రైబల్ పీపుల్ ఎక్కువ మందే ఉన్నారు, అవునా? అలాంటప్పుడు ఇండియా సైన్ చేస్తుందా చేయదు ఇలాంటివి? ఆఫ్ కోర్స్ అదే చేస్తుంది. ఆబ్వియస్లీ ఇండియా చేసింది, బట్ ఎప్పట్లానే రాటిఫై చేయలేదు. ఓకేనా? డన్. రాటిఫై చేయలేదు, సిగ్నేటరీ. ఇండియా ఇస్ సిగ్నేటరీ. ఆఫ్ కోర్స్ ఇండియా ఇస్ సిగ్నేటరీ. ఇండిజినియస్ ట్రైబ్స్ ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క వెల్ఫేర్ గురించి సిగ్నేచర్ అనేది చేసింది, రాటిఫై ఇంకా చెయ్యలేదు. వాడు సిగ్నేటరీయే కాదని అడిగాడు, ఎస్ సిగ్నేటరీ అని రాస్తాడు. డన్. ఎస్. అయితే సి ఒకవేళ మీరు దీని గురించి బేసిక్ గా రాసి ఇస్ ఇండియా సిగ్నేటరీ అంటే ఎస్ ఇండియా ఇస్ సిగ్నేటరీ టు ఇండిజినియస్ ట్రైబ్స్ సారీ దట్ ఈస్ ILO కన్వెన్షన్ 169 ఆన్ ఇండిజినియస్ అండ్ ట్రైబల్ పీపుల్ అని రాసిన ఈ ఎస్ అని రాసిన దానికి అట్లీస్ట్ 2 మార్క్స్ వేస్తాడు వాడు. ఎందుకంటే పార్ట్ ఆఫ్ క్వశ్చన్ సెపరేట్ క్వశ్చన్ అది, పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ సెపరేట్ క్వశ్చన్ అది. ఆ ఎస్ అని రాసిన దానికి మీకు 2 మార్క్స్ వస్తాయి. దానికి ఎటువంటి నాలెడ్జ్ కూడా అవసరం లేదు. సార్ నాకు తెలియదు సార్, తెలియకపోయినా సిగ్నేటరీయే కాదని అడిగాడు. ముందు అయితే ఇండియా వెళ్ళి సంతకం పెట్టేస్తారు కదా ఎక్కడికైనా, అవునా? వచ్చింది రాంది చేసింది లేనిది తర్వాత చూడొచ్చు, ముందైతే సంతకం పెట్టాలి వెళ్ళి. క్లియర్? నెక్స్ట్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఆఫ్ అపతాని ట్రైబ్స్. సో అపతాని ట్రైబ్స్ ఆర్ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్. క్లియర్? అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఆఫ్ అపతాని ట్రైబ్స్ అంటే స్పెసిఫిక్ గా అడిగాడంటే అర్థం ఏంటి? ఒక ట్రైబ్ ఒక స్పెసిఫిక్ యాక్టివిటీ గురించి అడుగుతున్నారంటే ఏంటి? వీళ్ళకంటూ కొన్ని ఓన్ టెక్నాలజీ ఓన్ టెక్నాలజీ అంటే ఇండిజినియస్ మెథడ్స్ అనేవి ఉంటాయనే కదా అర్థం. బేసిక్ అంతే కదా. రైట్. క్లియర్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లియోనార్డో డావెన్సీ యొక్క పెయింటింగ్స్ గురించి అడుగుతున్నానంటే ఆ డావెన్సీస్ కంట్రిబ్యూషన్ ఇన్ పెయింటింగ్ అంటే అర్థం ఏంటి? డావెన్సీ ఈజ్ నోన్ ఫర్ హిస్ పెయింటింగ్ స్టైల్స్, హిస్ ఓన్ పెయింటింగ్ స్టైల్స్, అవునా కదా? హిస్ ఓన్ స్ట్రోక్స్ అండ్ మెథడ్స్. అట్లానే ఇప్పుడు అపతానీస్ యొక్క అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ గురించి అడుగుతున్నానంటే ఏంటి? నేను అడుగుతున్నానంటేనే వాళ్ళల్లో చాలా ఇంపార్టెంట్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ అని, చాలా ఇంపార్టెంట్ అవే అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఇండిజినియస్ మెథడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని, అవునా కదా? సో ఏముంటాయి? సో జనరల్లీ ఇది మనం జనరల్ స్టడీస్ లో కూడా చూస్తాము. ఇది తెలిస్తే ఫైన్. ప్యాడీ ఫిష్ కల్టివేషన్, ప్యాడీ ప్లస్ ఫిష్ కల్టివేషన్ అనేది వాళ్ళు కలిపే చేస్తారన్నమాట. రైట్. క్లియర్? ఇది మీకు జనరల్ స్టడీస్ లో మీకు తెలిసే ఉంటుంది. ప్యాడీ ప్లస్ ఫిష్ కల్టివేషన్ కలిపి చేస్తారు అపతానీస్. ఇది బేసిక్ గా అందరికీ తెలిసింది, ఇది మనం రాస్తాం. సార్ నాకు ఇది తెలియకపోయినా పర్వాలేదు, వాళ్ళ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు తక్కువ వాటర్ అనేది యూజ్ చేస్తారు, న్యాచురల్ పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ అనేవి యూజ్ చేస్తారు, ఇండిజినియస్ మెథడ్స్ ఆఫ్ కలెక్షన్ సిస్టమ్ అనేది ఫాలో అవుతారు, అండ్ ప్రొడక్ట్స్ అనేవి వేస్ట్ అవ్వకుండా స్టోరేజ్ కి నీమ్ సీడ్స్ లాంటివి వాడతారు. ఇట్లాంటి బేసిక్ తెలుసు కదా. నేను ఇప్పుడేం కొత్తగా ఏం చెప్పలేదు కదా, అవునా? ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడతారు, అది చెప్పాలా ఏంటి ఎవరైనా? రైట్. ట్రెడిషనల్ క్రాప్ వెరైటీస్ యూజ్ చేస్తారు, క్రాప్ రొటేషన్ అనేది చేస్తారు. ఇండిజినియస్ మెథడ్స్ లో ఇవన్నీ ఉన్నాయా లేదా? ఎస్. అంతే, ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆపతానీస్ యొక్క అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్, నాగాస్ యొక్క అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్, ఇట్లా ప్రతి ట్రైబ్ గురించి అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ చూడం. బేసిక్ గా ఈ ఫస్ట్ కాన్సెప్ట్ ని సెకండ్ కాన్సెప్ట్ ని అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అంటే మనకు తెలుసు, ఆపతానీస్ గురించి తెలుసు నార్త్ ఈస్ట్ లో. అండ్ ఒకటి రైట్సా, నార్త్ ఈస్ట్ లో హిల్స్ ఉంటాయి. సో హిల్స్ లో హిల్ కల్టివేషన్ చేస్తే దాన్ని ఏమంటాం? టెరెస్ ఫార్మింగ్ అని కూడా అనొచ్చా లేదా?
అవునా? Yes, sir. Apatanis are known for their hill cultivation అయినా రాయొచ్చు, or Apatanis are known for their terrace farming style అని కూడా రాయొచ్చు. Done. Apatanis are known for their traditional crop varieties అని రాస్తారు. Apatanis are known for their minimal usage of water అని రాస్తారు. వాళ్ళ ఇరిగేషన్ సిస్టమ్ అనేది న్యాచురల్ గా ఉంటుందని రాస్తారు. దెన్ న్యాచురల్ ఫెర్టిలైజర్స్ యూస్ చేస్తారు, న్యాచురల్ పెస్టిసైడ్స్ అనేవి యూస్ చేస్తారు, ఆర్గానిక్ గా యూస్ చేస్తారు, డిసీజ్ ఫ్రీ ఫుడ్ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తారు. ఇట్లాంటివన్నీ రాస్తాం. రైట్. నెక్స్ట్ స్టేటస్ ఆఫ్ 6th షెడ్యూల్ ఏరియా. బేసిక్ పాలిటీ క్వశ్చన్. ఈవెన్ మన క్లాస్ లో కూడా మనం డిస్కస్ చేస్తాం. 6th షెడ్యూల్ ఏరియాస్ డైరెక్ట్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. ఈజీ క్వశ్చన్ డైరెక్ట్ అంటే కాస్ట్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. దిస్ ఇస్ ఆల్సో ఈజీ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఈజీ, సెకండ్ క్వశ్చన్ ఈజీ, అన్ని ఈజీయే. ఇక్కడ ఏం డిఫికల్టీ ఏం లేవు. బేసిక్ సెన్స్ అంతే, బేసిక్ నాలెడ్జ్. యా, ఇది ఉంటే ఇది రాస్తాం అంతే కదా, ఇంకేం లేదు. ఆ కాన్ఫిడెన్స్ అనేది లేకపోతే మీరు రాయలేరు. క్లియర్. ఒకసారి చూడండి, మీరు కంటిన్యూస్ గా ఎగ్జామ్స్ రాకపోతే ఆ కాన్ఫిడెన్స్ రాదు. ఆ కాన్ఫిడెన్స్ రాకపోతే కాన్ఫిడెంట్ గా ప్రెజెంట్ చేయలేరు. కాన్ఫిడెంట్ గా ప్రెజెంట్ చేయకపోతే మిస్టేక్స్ వస్తే తక్కువ మార్క్స్ వస్తాయి. క్లియర్ సార్? 6th షెడ్యూల్ కూడా కరెంట్ అఫైర్స్ లో ఉంది కదా, లడక్ విషయం. రైట్. అదైనా మనం రాయొచ్చు. స్టేటస్ ఆఫ్ 6th షెడ్యూల్ అన్నారు. బేసిక్ గా ఈ రోజు 6th షెడ్యూల్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి, లదాఖ్ గురించి రాసినా పర్వాలేదు, రాయకపోయినా పర్వాలేదు. ఎస్, ఆఫ్ కోర్స్ లదాఖ్ కూడా 6th షెడ్యూల్ అడుగుతుంది. అట్లా కరెంట్ అఫైర్స్ లో ఉంది అని అడిగాడు అని తీసుకున్నా రైట్, కరెక్ట్ అవ్వచ్చు, మోస్ట్లీ అవ్వచ్చు. 6th షెడ్యూల్ ఏరియాస్ అనేవి ఉన్నది కాబట్టి కరెంట్ అఫైర్స్ లో. ఈవెన్ ఆ లదాఖ్ ఇష్యూ అనేది మీరు పాలిటీలో కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడైనా చదువుతారు, అవునా? అదే ఇక్కడ కూడా గుర్తుంటుంది. అది రాసినా పర్వాలేదు, రాయకపోయినా పర్లేదు. అండ్ మన క్లాస్ లో కూడా 6th షెడ్యూల్ ఏరియాస్ డిస్కషన్ అనేది మనం చేస్తాం. ఫైన్. నెక్స్ట్ చూడండి, కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. డైరెక్ట్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్, మన క్లాస్ నోట్స్ నుంచి డైరెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6A, 20 మార్క్స్ ది. కస్టోడియన్స్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ ట్రైబల్స్. ఎస్, స్టేట్మెంట్ ఇచ్చాడు. బట్ దెర్ ఆర్ మోస్ట్ డిప్రైవ్డ్. ఎస్, డిప్రైవ్డ్ అని చెప్తున్నాడు. క్రిటికల్లీ ఎగ్జామైన్ హౌ క్లైమేట్ చేంజ్ విల్ ఇంపాక్ట్ దేర్ సర్వైవల్ ఇన్ ఫ్యూచర్. క్లైమేట్ చేంజ్ అనేది వాళ్ళ సర్వైవల్ ని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది అని చెప్పారు. దిస్ ఇస్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. కాస్త టైం పడుతుంది ఆలోచించి రాయడానికి, బట్ ఆన్సర్ అయితే రాయొచ్చు. బేసిక్ గానే క్లైమేట్ చేంజ్ అనేది వాళ్ళ సర్వైవల్ ఇంపాక్ట్ అనేది ఏ విధంగా, వాళ్ళ సర్వైవల్ బేసిస్ మీద ఏ విధమైన ఇంపాక్ట్ చూపిస్తుంది ఫ్యూచర్ మీద అని చెప్తున్నారు. సో కొంత కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ తో పెట్టి రాయొచ్చు. క్లియర్. సో అయితే దీన్ని ఒక గుడ్ క్వశ్చన్ కింద పెడుతున్నాను, రెదర్ వెరీ గుడ్ పెడుతున్నాను, రాయొచ్చు, హ్యాపీగానే రాయొచ్చు. క్లియర్. బేసిక్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ తో మీరు వాటిని రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎలుసిడేట్ అంటే క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ అండి. ఎలుసిడేట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సెక్యులరిజం, రిలీజియోసిటీ, రిలీజియస్ ఫండమెంటలిజం, స్పిరిచువలిజం ఫ్రమ్ అన్ ఆంథ్రపాలజికల్ పర్స్పెక్టివ్. ఆంథ్రపాలజికల్ పర్స్పెక్టివ్స్ నుంచి అంత డిస్కషన్స్ అనేవి ఎవరు చేయరు అసలు. సెక్యులరిజం అంటే ఏంటి, రిలీజియన్ అంటే ఏంటి, రిలీజియోసిటీ అంటే ఏంటి, రిలీజియస్ ఫండమెంటలిజం అంటే ఏంటి, స్పిరిచువలిజం అంటే ఏంటి. అయితే మన క్లాస్ లో ఆంథ్రపాలజికల్ రెఫరెన్స్ ఆన్ సెక్యులరిజం, రిలీజియస్ ఫండమెంటలిజం చూస్తాం. రిలీజియోసిటీ, స్పిరిచువలిజం ఇట్లాంటివన్నీ కూడా చూడం. సో ఐ డోంట్ థింక్ దిస్ ఈస్ అ డైరెక్ట్ ఆర్ somewhat important question. This is a clear bouncer. Right. సో ఒక్కొక్క దాన్ని డిఫైన్ చేసుకుని ఆంథ్రపాలజికల్ పర్స్పెక్టివ్స్ లో రాయడం అనేది డిఫికల్టీ క్వశ్చన్. దట్ ఈస్ అ డిఫికల్టీ క్వశ్చన్. అండ్ నెక్స్ట్, డిస్కస్ ది కంట్రిబ్యూషన్ ఆఫ్ బీకే భౌమిక్. నో, అయితే నేను క్లాస్ లో ఎక్కడ డిస్కస్ చేయలేదు. స్టాండర్డ్ సోర్సెస్ లో కూడా ఎక్కడ బీకే భౌమిక్ కంట్రిబ్యూషన్స్ అనేవి అంత రెఫరెన్సెస్ ఇంపార్టెన్స్ అనేవి లేవు. దిస్ ఇస్ ఆల్సో క్లియర్ బౌన్సర్ క్వశ్చన్ అండ్ డిఫికల్టీ క్వశ్చన్. బౌన్సర్ అండ్ డిఫికల్టీ, ఎస్ ఆఫ్ కోర్స్ నేను క్లాస్ లో డిస్కస్ చేయలేదు. అయితే హీస్ రోల్ ఇన్ డీక్రిమినలైజింగ్ ది స్టేటస్ ఆఫ్ లోదా ట్రైబ్స్. అయితే లోదా ట్రైబ్స్ ని డీక్రిమినలైజ్ చేయడం. డీక్రిమినలైజేషన్ అంటే ఎక్కడ నేను చెప్పాను, నేను ఎక్కడ చెప్పాను సార్? ట్రైబ్స్ ని నోటిఫైడ్ ట్రైబ్, డీనోటిఫైడ్, నోటిఫైడ్ ట్రైబ్స్, నొమాడిక్ ట్రైబ్స్, సెమీ నొమాడిక్ ట్రైబ్స్. ఈ టాపిక్ చెప్పాను కదా, డీనోటిఫైడ్, నొమాడిక్, సెమీ నొమాడిక్ ట్రైబ్స్ గురించి. అక్కడ డీక్రిమినలైజింగ్ గురించి చెప్పాను కదా. సో అందులో ఒక ఆంథ్రపాలజిస్ట్ పీకే భౌమిక్ హిస్ కంట్రిబ్యూషన్ టు ద లోధా ట్రైబ్స్ గురించి అడిగాడు అంతే. క్లియర్. బట్ సి నో, అది క్లాస్ లో ఎక్కడ డిస్కస్ చేయం. దాని గురించి అంత ఒక్కొక్క ఆంథ్రపాలజిస్ట్ ఏ ట్రైబ్స్ ని ఏ విధంగా డీక్రిమినలైజ్ చేశాడు ఇట్లాంటివన్నీ కూడా మనం డిస్కస్ అయ్యాం. అండ్ మరొకటి, ఈవెన్ ఈ లోధా ట్రైబ్ గురించి కూడా మనం అంత డిస్కషన్స్ అనేవి చేయాలి.
జనరల్లీ లోదా ట్రైబ్స్ ఎక్కడ ఉంటారంటే అరౌండ్ వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిషా రీజన్స్ లో ఉంటారు. అంత ఫేమస్ అయింది కరెంట్ అఫైర్స్ లో కూడా ఎక్కడ చూడం. లోదా ట్రైబ్ జనరల్లీ లివ్ సమ్వేర్ అరౌండ్ ఒడిశా అండ్ వెస్ట్ బెంగాల్. ఎప్పుడైనా ఒక ట్రైబ్ 2-3 స్టేట్స్ లో కలిపి ఉంటారు, ఒక ప్లేస్ లోనే ఎగ్జాక్ట్ ఉంటారు. సో హీస్ రోల్ ఒకటి మీకు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, డిఎన్టీ కానీ ఎన్టీ కానీ ఎస్ఎన్టీ ట్రైబ్స్ అనే వాళ్ళు మోస్ట్లీ ఒడిషాలోనే ఉంటారు. మోస్ట్లీ ఒడిషాలోనే ఉంటారు డిఎన్టీ డినోటిఫైడ్ ట్రైబ్స్. Fine, this is a clear bouncer. So, and to me, sixth question should not be selected at any cost. Sixth question should not be selected at any cost. Next, seventh question only. Critically examine the existing paradigms of holistic health for the marginalized sections of society, drawing inferences from the COVID-19 pandemic. This is a direct question, application of knowledge question. So COVID-19 pandemic అనేది ఏ విధంగా హెల్త్ చేంజెస్ అనేది ఎగ్జిస్టింగ్ పారాడైమ్స్ ని చేంజ్ చేసింది అని. క్లియర్? ఫర్ ది మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. క్లియర్? దిస్ ఇస్ సమ్వాట్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ క్వశ్చన్. కొంత టైం పడుతుంది, బట్ రాయొచ్చు, కొంతవరకు రాయొచ్చు. బట్ స్టిల్ ఐ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ గుడ్ క్వశ్చన్, నాట్ వెరీ గుడ్ ఆర్ ఎక్సలెంట్ అట్లా ఏం కాదు, అట్లానే పూర్ క్వశ్చన్ కూడా కాదు. COVID-19 ఇంపాక్ట్ అనేది రాస్తాం. అండ్ ద థియరీస్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్ క్రిటిసిజం, differentiate between caste, class, race. This is a direct question from our notes, and this is very easy question. Direct notes అనేది మన క్లాస్ లో different theories of origin of caste, criticisms of caste, class, race differences అనేది different topics లో ఉన్నాయి. Direct question from our notes. And next, elucidate the resurgence of ethno-nationalism from an anthropological lens. Anthropological lens గురించి రాయమంటున్నాడు. ethno-nationalism అంటే ఎథ్నిసిటీ టాపిక్ ఉంది కదా 7th చాప్టర్. ethno-nationalism అంటే ఏంటి? ఎథ్నోసెంట్రిజం కూడా సార్? అవును, ఎథ్నోసెంట్రిజం వేరు, ఎథ్నో-నేషనలిజం వేరు. ఎథ్నోసెంట్రిజం లో కేవలం నా ఎథ్నిసిటీ గ్రూప్ మాత్రమే గొప్పది అని అనుకుంటారు. ఎథ్నో-నేషనలిజం అంటే ఏమనుకుంటారంటే, సో అంటే నా గ్రూపే నేషన్ మొత్తానికి. క్లియర్? సో మేమే చాలా ఎక్కువ మెజారిటీ అన్న ఫీలింగ్, ఆర్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ మైనారిటీస్ కానీ, అంటే రీసర్జెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అని చెప్తాం. ఎథ్నో-నేషనలిజం అంటే రీసర్జెన్స్ ఆఫ్ ఐడెంటిటీ, దాన్ని మనం ఎథ్నో-నేషనలిజం అని అంటాం. అర్థమైందా? అయితే రీసర్జెన్స్ ఆఫ్ ఎథ్నో-నేషనలిజం అన్నాడు. అయితే రీసర్జెన్స్ ఆఫ్ ఎథ్నో-నేషనలిజం అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ డివైడ్ అవ్వకముందు తెలంగాణ పీపుల్ దే ఆస్క్ ఫర్ సెపరేట్ స్టేట్, అవునా? రైట్. సో ఈవెన్ నార్త్ ఈస్ట్ లో కూడా ఈ రోజుకి కూడా నాగాస్ ఏమడుగుతున్నారు? నాగా లిమ్, ద గ్రేటర్ నాగా లిమ్, అవునా? దాన్ని ఎథ్నో-నేషనలిజం అంటాం. అంటే మా ఎథ్నిసిటీ గ్రూప్ కి మాకు నేషన్ కావాలి, నాగా లిమ్. డన్. అంటే నార్త్ ఈస్ట్ లో డిఫరెంట్ ట్రైబ్స్ కూడా, అంటే ఒక్కొక్క ట్రైబ్ కూడా ఒక్కొక్క నేషన్ కావాలని అడిగేస్తారు నార్త్ ఈస్ట్ లో. వాళ్ళంత ప్రాపర్ గా ఇండియాలో ఇంటిగ్రేట్ కాలేదు బికాస్ ఆఫ్ వేరియస్ పొలిటికల్ రీజన్స్ కానివ్వండి, హిస్టారికల్ రీజన్స్ కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ కానివ్వండి. నార్త్ ఈస్ట్ లో ఉన్న మాక్సిమం ట్రైబ్స్ అందరూ కూడా వాళ్ళకంటే వాళ్ళకు ఒక ఓన్ కంట్రీస్ కావాలంటారు. దాన్నే ఎథ్నో-నేషనలిజం అని అంటాం. ఓకేనా? ఈ మధ్య బాగా ఎథ్నో-నేషనలిజం పెరిగింది అంటే అర్థం ఏంటి? నార్త్ ఈస్ట్ ట్రైబల్స్ సెపరేషన్ ఎలిమినేషన్ కి గురవుతున్నారు. సో మాకు సెపరేట్ నేషన్ కావాలని అడుగుతున్నారు. దాని బేసిస్ మీద క్వశ్చన్ అడిగాడు. ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ సమ్వాట్ ఈజీ క్వశ్చన్, అట్లా ఏం కాదు. సో దిస్ ఈస్ somewhat a bouncer, not a clear bouncer, but a somewhat a bouncer. This is difficult to write. అంటే ఒక ఎగ్జాంపుల్ ఉంటాయి, 2-3 ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అంతకన్నా ఇంకేం రాయదు. దాన్ని 10 మార్క్స్ రాయగలం కానీ 15 మార్క్స్ రాయగలం. అండ్ అది కూడా ఆంథ్రోపాలజికల్ లెన్స్ నుంచి అడుగుతున్నాడు. అంటే ద రీసెర్చ్, వాళ్ళు ఎందుకు, ద మెయిన్ రీజన్స్ ఏంటి, ఎందుకు సెపరేట్ నేషన్ అనేది అడుగుతున్నారు, వాళ్ళ కల్చరల్ డిఫరెన్సెస్ ఏమున్నాయి ఇండియాతో, వాళ్ళ లింగ్విస్టిక్ సిమిలారిటీస్ కానీ డిఫరెన్సెస్ కానీ ఏమున్నాయి ఇండియాతో, ఇట్లాంటివన్నీ కూడా రాయాల్సి ఉంటుంది అన్నమాట. డన్. సో 6th క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోము, 7th క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోము. సో ఆబ్వియస్లీ సెక్షన్ బి లో మనకున్న ఆప్షన్ ఏంటి? ఇంకా 8th క్వశ్చన్, అవునా కదా? 6th క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోము, 7th క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోము, 8th క్వశ్చన్ కన్ఫర్మ్ గా సెలెక్ట్ చేసుకోవాలి కదా.
8th క్వశ్చన్ కన్ఫర్మ్ గా సెలెక్ట్ చేసుకోండి. అయితే దీంట్లో వచ్చినాం. Describe the importance of Paleolithic sites from South India. Paleolithic sites from South India. This is the direct question from our notes. Significance of South Indian Paleolithic culture. This is also direct question from our notes. Happy go question రాయొచ్చు. 20 marks question. Very good question. కొంతవరకు హ్యాపీ అవునా? 67th రాయకపోయినా 8th క్వశ్చన్ 20 మార్క్స్ క్వశ్చన్ వెరీ గుడ్ క్వశ్చన్ వచ్చింది. హ్యాపీగా రాయొచ్చు. మన దాంట్లో నోట్స్ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, ఏం దొరికాయి, ఎక్కడ లొకేషన్స్ ఏంటి, మ్యాప్ లో ఏ విధంగా ప్రజెంట్ చేసాం అన్ని కూడా ఉంటాయి మన నోట్స్ లో. అండ్ నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ థియోక్రటిక్ స్టేట్ ఫ్రమ్ సెక్యులర్ లిబరల్ డెమోక్రటిక్ స్టేట్. సెక్యులర్ డెమోక్రటిక్ లిబరల్ స్టేట్ నుంచి థియోక్రటిక్ స్టేట్ కి డిఫరెన్స్ ఏంటి అని అడిగాడు. ప్రొవైడెడ్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ట్రైబల్స్ అండ్ కాంటెంపరీ సొసైటీ. దిస్ ఇస్ ఆల్సో గుడ్ క్వశ్చన్. అంటే జనరల్ గా థియోక్రటిక్ స్టేట్ అంటే తెలుసు కదా, పాకిస్తాన్ లాంటి కంట్రీస్ ని థియోక్రటిక్ స్టేట్ అంటాం. అంటే స్టేట్ కి అఫీషియల్ రిలీజియన్ ఉంటే దాన్ని థియోక్రటిక్ అంటాం. సో డిఫరెంట్ ట్రైబల్ ఎగ్జాంపుల్స్, ప్రెసెంట్ సొసైటీస్ అంటే ఏంటి? పాకిస్తాన్, ఇండియా, టర్కీ, సౌదీ అరేబియా, రష్యా, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ ఎవరు థియోక్రటిక్ స్టేట్ గా ఉన్నారు, ఎవరు సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ స్టేట్ కింద ఉన్నారు అనేది రాస్తాం. అర్థమైందా? క్లియర్? Fine. Yes. 8th question A, very good question. B, good question. At least a good question. We all know. మనకి థియోక్రటిక్ స్టేట్ కి, సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ స్టేట్ కి, సెక్యులర్ లిబరల్ డెమోక్రటిక్ స్టేట్ కి డిఫరెన్సెస్ అనేవి రాయగలం. ఎగ్జాంపుల్స్ బేస్ గా పెట్టి థియోక్రటిక్ స్టేట్స్ ఎవరున్నారు, ఏమున్నాయి అనేది రాస్తాము. వీ కెన్ కన్క్లూడ్. ఎగ్జాంపుల్స్ అవి ఇచ్చి కన్క్లూడ్ చేస్తాం, సరిపోతుంది. నెక్స్ట్ 8C చూడండి. డిస్కస్ ది ఎకనామిక్, సోషల్ and developmental impacts on tribal communities with special reference to mining. Yes. So the problems of mining and impacts ఇవన్నీ కూడా, మైనింగ్ వల్ల ఎకనామిక్ ఇంపాక్ట్ ఏముంటుంది, సోషల్ ఇంపాక్ట్ ఏముంటుంది, డెవలప్మెంటల్ ఇంపాక్ట్ ఏముంటుంది, అన్ని కూడా రాస్తాం. అంతే. క్లియర్? ట్రైబల్ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు వీటి యొక్క ఇంపాక్ట్స్ అనేవి మనం జనరల్ గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. మైనింగ్ అయితే ఏంటి, ఇండస్ట్రీస్ అయితే ఏంటి, ఏదైనా ఏంటి, వాళ్ళకి ఎకనామిక్ ఇంపాక్ట్స్, సోషల్ ఇంపాక్ట్స్, డెవలప్మెంటల్ ఇంపాక్ట్స్ అనేవి ఒకలానే ఉంటాయి. సో దిస్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ క్వశ్చన్. బట్ ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ డోంగ్రియా కోండ్. మైనింగ్ అంటే డోంగ్రియా కోండ్ ట్రైబ్. డోంగ్రియా కోండ్ ట్రైబ్స్ ఎక్కడ? దట్ ఈస్ ఇన్ సెంట్రల్ ఇండియాలో, ఒడిశా. బాక్సైట్ మైనింగ్, వేదాంత కంపెనీ. వేదాంత కంపెనీ అనేది ఒక మైనింగ్ కంపెనీ. ఈ కంపెనీ బాక్సైట్ మైనింగ్ చేస్తాము అనుకున్నది ఎక్కడ? ఈ డోంగ్రియా కోండ్ రీజియన్. సో డోంగ్రియా కోన్స్ అందరూ కూడా ఫైట్ చేశారు. సుప్రీంకోర్టు దాకా కూడా కేసు వెళ్ళింది. సుప్రీంకోర్టు కేసులో వీళ్ళు గెలిచారు. క్లియర్? ఇది ఒక మైనింగ్ ది సూపర్ కేస్ స్టడీ. ఇది ఎవరు స్టడీ చేశారు? స్టడీడ్ బై ఫెలిక్స్ పాదల్ అన్న ఆంథ్రోపాలజిస్ట్ చాలా క్లియర్ గా డీటెయిల్డ్ గా ఇదంతా కూడా స్టడీ చేశారు. ఇంకా ఆంథ్రోపాలజిస్టులు ఉన్నారు, బట్ ఫెలిక్స్ పాదల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫెలిక్స్ పాదల్. అండ్ మీకు ఎండ్ ఆఫ్ ది టాపిక్స్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేస్ స్టడీస్ లాంటివి కొన్ని మీకు ఎగ్జామినేషన్ టైంలో ఇస్తాను. అండ్ క్లాసెస్ చెప్తున్నప్పుడు ఎట్లా నేను చెప్తూ ఉంటా, బట్ అన్ని ఒక దగ్గర కంపేర్ చేసి మీకు ఎగ్జామ్స్ టైంలో ఇస్తే మీకు ఇంకా క్లియర్ గా గుర్తుంటాయి. డన్? ఐ డోంట్ థింక్ సో దిస్ ఇస్ ఎ టఫ్ క్వశ్చన్ ఏం కాదు, దిస్ ఇస్ అన్ ఈజీ క్వశ్చన్. సో సి అట్లీస్ట్ మనకి ఇక్కడ ఒక వెరీ గుడ్ క్వశ్చన్ ఉంది, ఒక గుడ్ టు యావరేజ్ క్వశ్చన్, కొన్ని అట్లీస్ట్ ఒక యావరేజ్ క్వశ్చన్ ఉంది, ఇది ఒక వెరీ గుడ్ క్వశ్చన్ ఉంది. సో 8th క్వశ్చన్ ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. కొంతవరకు ఓకే కదా? ఎందుకంటే సి ఐ సెడ్ ఏమని, మనకి 2, 3, 4 నుంచి అండ్ నెక్స్ట్ 6, 7, 8 ఇక్కడ 6 క్వశ్చన్స్ నుంచి 3 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. 2, 3, 4 నుంచి ఒకటి మ్యాండేటరీ, 6, 7, 8 నుంచి మ్యాండేటరీ. మరొక క్వశ్చన్ ఉంటుంది కదా, ఆ మరొక క్వశ్చన్ అనేది అయితే ఈ సెట్ నుంచి చేసుకోవచ్చు ఆర్ ఈ సెట్ నుంచి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఆబ్వియస్లీ ఏం ఎలిమినేట్ చేసాం? 6th ఎలిమినేట్ చేసాం, 7th ఎలిమినేట్ చేసాం, 8th ఖచ్చితంగా తీసుకుంటున్నాం. 8th తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ 2, 3, 4 నుంచి 2 సెలెక్ట్ చేసుకోవాలి. అవునా? రైట్. సో అయితే 2 ఏమున్నాయి చూడండి. 2, 4. వెరీ గుడ్. సో దట్ ఈస్ ఫైన్. సో థర్డ్ సెలెక్ట్ చేసుకోవద్దని ముందే చెప్పా. వీ హ్యావ్ సెకండ్ వన్ అండ్ ఫోర్త్ వన్. 4th సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ, అండ్ ఇక్కడ సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? డన్. బట్ స్టిల్ ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి కాస్త బౌన్సర్స్ లాగా యావరేజ్ క్వశ్చన్స్ లా ఉంటాయి, బట్ స్టిల్ దట్ ఈస్ ఫైన్. సో నేను అందుకని
స్టార్టింగ్ ఏమని చెప్పాను, పేపర్ ఏ విధంగా ఉందని చెప్పాను, డిఫికల్టీ. ఎందుకు డిఫికల్టీ అని అన్నానంటే క్వశ్చన్స్ చాలా వరకు తెలిసినా సరే వాటిని రాసేసరికి కాస్త టైం పడుతుంది, టైం టేకింగ్ అవుతుంది. ప్రాపర్ మేనేజ్మెంట్ అనేది లేకపోతే అసలు టైం అనేది మిగలదు. యూ వోంట్ బిలీవ్, నాకు పేపర్ 1 కైనా పేపర్ 2 కైనా 1 or 2 minutes మిగిలింది. 1 minute ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 1 minute, 1 minute మిగిలేదు అంతే. 1 minute పేపర్ అంతా అటెంప్ట్ చేయడానికి ప్రతి క్వశ్చన్ కూడా. సో అంత హెవీ ప్రాక్టీస్ చేస్తే మాత్రమే మనకు సరిపోతుంది, లేదంటే ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వదిలేస్తాం. డన్. రైట్. సో పేపర్ అనేది డిఫికల్టీ ఉంది, ఒకటి టైం సరిపోదు క్వశ్చన్స్ కి, అండ్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేది కూడా జనరల్ స్టడీస్ బేస్డ్ క్వశ్చన్స్ మీద ఇచ్చారు. అయితే జనరల్ స్టడీస్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది ఆంథ్రపాలజికల్ క్వశ్చన్స్ కింద రాయడం అనేది కాస్త డిఫికల్టీ, కొంత టైం టేకింగ్. క్లియర్. అండ్ క్వశ్చన్స్ అనేవి చాలా వరకు అప్లికేషన్స్ ఉన్నాయి. ఎస్ ఆఫ్ కోర్స్ అప్లికేషన్ నాలెడ్జ్ ఉంది అంటే మనకు హ్యాపీయే, బట్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఆంథ్రపాలజికల్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే పర్వాలేదు. మళ్ళీ అది కూడా బేసిక్ జనరల్ స్టడీస్ క్వశ్చన్ అనుకోండి, అంత బాగా రాయలేము. అంటే మనం రాస్తాం, చూసిన వాడు ఎక్కువ వేయడు. ఓకేనా, చూసిన వాడు ఎక్కువ మార్క్స్ అనేవి వేయడు. సో అందుకనే పేపర్ 2 ఈజ్ డిఫికల్టీ, పేపర్ 1 ఈజ్ వెరీ ఫైన్, పేపర్ 2 ఈజ్ డిఫికల్టీ. Am I clear? Yes, sir. Any doubts? సార్ నోట్స్ అనేది క్లాస్ లోనే ఇస్తారా సార్? నోట్స్ మనకి ఐ థింక్ లాస్ట్ ఇయర్ క్లాసెస్ దగ్గర ప్రతి క్లాస్ దగ్గర అటాచ్ చేసింది నోట్స్, అక్కడ మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోగలరు. ఓకేనా, 2023 బ్యాచ్ లో మీకు అక్కడ నోట్స్ ప్రతి చాప్టర్ దగ్గర పీడిఎఫ్స్ ఉన్నాయి, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. సో నోట్స్ అంతా ఆల్రెడీ అప్లోడ్ అయ్యాం. సో స్టిల్ ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ మెయిన్స్ కి వెళ్లే ముందు ఎన్నిసార్లు రివిజన్ చేస్తే సరిపోతుంది మన ఆంథ్రపాలజీ నోట్స్? అంటే నాకు తెలిసినంత వరకు అట్లీస్ట్ ఒక 4 times అయినా రివిజన్ చేసి అట్లీస్ట్ ఒక 10 tests అయినా రాస్తేనే బెస్ట్. 10 అట్లీస్ట్ 10 ఫుల్ లెంత్ టెస్ట్ అట్లీస్ట్ ఒక 10 రాస్తేనే బెస్ట్. అప్పుడే మీరు ఫుల్ ఫ్లెజ్డ్ గా క్వశ్చన్స్ ని రాయగలరు. అంటే అఫ్ కోర్స్ ఎస్, సో నేను ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసున్న టెస్ట్లు, అండ్ ఈ ఇయర్ నేను టెస్ట్లు కూడా ఎక్కువ రాసా కాబట్టి క్వశ్చన్స్ ఎట్లా వచ్చినా కాస్త ఈజీగా నేను మీకు చెప్పగలుగుతున్నాను. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ, ఇట్ కమ్స్ టు లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అంతే. అండ్ ఐ డోంట్ సే దట్ ఇది నాకే వస్తుంది ఎవరికి రాదని కాదు, అది ఈజీగానే వస్తుంది. ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ ప్రాక్టీస్ అంతే. ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ ప్రాక్టీస్. అట్లీస్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు, అంటే మీ ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ముందు అట్లీస్ట్ 3 times అయినా సిలబస్ అంతా రివిజన్ చేయాలి. అట్లీస్ట్ ఒక 10 tests అయినా 3 hours tests కనీసం ఒక 10 అయినా రాయాలి. ఆర్ అట్లీస్ట్ 8 ఈజ్ ఫైన్. 10 ఈజ్ ఓకే, 8 ఈజ్ ఫైన్. 10 ఈజ్ వెరీ గుడ్, 8 ఈజ్ ఫైన్. 8 అయినా చాలు. ఒక 8 tests అయినా రాస్తే డిఫరెంట్ మిస్టేక్స్ చేస్తారు, క్లియర్ గా వాటిని నేర్చుకుంటారు. దెన్ యు ఆర్ డన్, హ్యాపీగా వెళ్ళి టెస్ట్ రాయవచ్చు. క్వశ్చన్స్ ఎట్లా వచ్చినా మీరైతే బాగా రాయగలరు, ముందు బాగా రాయగలరు. అంటే మినిమం మార్క్స్ అనేవి ప్రతి దగ్గర నుంచి స్కోర్ చేయగలరు. రైట్ సార్. మరి కొంతమంది ఖచ్చితంగా ఆబ్వియస్లీ చేయాలి కదా. రైట్. సో సి వన్ థింగ్ ఐ కెన్ సే ఏంటంటే సార్ మరి కొంతమందికి 360 వస్తాయి. నో, అది ఎవ్రీ ఇయర్ 360 రావు. కొన్నిసార్లు క్వశ్చన్స్ అన్ని కూడా బాగా వస్తాయి. మనం సెలెక్ట్ చేసుకునే పద్ధతి ఉంటుంది, క్వశ్చన్స్ ని సెలెక్ట్ చేసుకునే పద్ధతి, వాటిని ఆ మూమెంట్ లో రాసే పద్ధతి, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి. అండ్ అదర్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒక్క ఎగ్జామినర్, ఒక్క ఇవాల్యుయేటర్ అందరి పేపర్లు ఇవాల్యుయేట్ చేయరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ లిబరల్ గా కరెక్షన్ చేసిన వాడు వచ్చాడు అనుకోండి, అందులో మీరు బాగా రాశారనుకోండి, అప్పుడు మార్క్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. బట్ అరౌండ్ 280, 290, 300 దట్ ఈస్ వెరీ ఫైన్. 280 + 2 320 అది ఒకటే. ఇవాల్యుయేటర్ బట్టి ఆ మార్క్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతాయి. బట్ క్రాసింగ్ 280 దట్ ఇట్ సెల్ఫ్ మేక్స్ యూ ఇన్ టాప్ 100. రైట్. ఆప్షనల్స్ లో 280+ ఉంటున్నారంటే మీరు అట్లీస్ట్ జనరల్ స్టడీస్ లో అంత బాగా పర్ఫార్మ్ చేయకపోయినా అట్లీస్ట్ ర్యాంక్ 200 లో ఉంటారు. ర్యాంక్ 200 లోపల ఉన్నారంటే మీరు ఓసీ అయినప్పటికీ కూడా మీకు ఐపీఎస్ వస్తుంది. అంటే ఐ మీన్ ఓపెన్ కేటగిరీలో ఉన్నప్పటికీ కూడా మీకు ఐపీఎస్ వస్తుంది. ఇస్ దిస్ క్లియర్? అంటే క్వశ్చన్స్ డిఫికల్టీ లెవెల్స్ పెరిగిపోయాయి కాబట్టి. లేదంటే ఆంథ్రపాలజీలో
యావరేజ్ గా ముందు 300 స్కోర్స్ చేసేవారు, యావరేజ్ గా 300 స్కోర్స్ చేసేవారు, యావరేజ్ హైయెస్ట్ 360, 340, 350 దాకా వెళ్ళే. బట్ ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి చాలా టఫ్ చేస్తున్నారు. డన్. బట్ నాకు తెలిసినంత వరకు ఒకటే, ఒకప్పుడు 350 వచ్చిన ఐపీఎస్ వచ్చేది, ఇప్పుడు 280 వచ్చిన ఐపీఎస్ వస్తుంది. మనకు కావాల్సిన ఐపీఎస్ ఆర్ ఐఏఎస్ సమ్ సర్వీస్, రైట్? క్లియర్. సో దాని గురించి మనం మార్క్స్ చాలా ప్రాక్టికల్ గా, అందుకే నేను చెప్తాను ఆంథ్రోపాలజీ ఆప్షనల్ అనేది తక్కువ సిలబస్ ఉండడం వలన మెయిన్స్ వెళ్లే ముందు అట్లీస్ట్ మనం 2-3 టైమ్స్ అటెంప్ట్, ఐ మీన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిపరేషన్ అనేది చేయగలం. అట్లీస్ట్ ఒక 8 టెస్ట్ అయినా రాయగలం. రిమైనింగ్ ఆప్షనల్స్ లో అంత ఈజీ కాదు. సిలబస్ అంతా కంప్లీట్ చేసి చదవడం అనేది అంత ఈజీ కాదు, రైట్? సో దట్ ఈస్ గుడ్. సో టుమారో we shall start. రేపు సండే, సండే అయినప్పటికీ కూడా నేను స్టార్ట్ చేస్తా. క్లాస్ టైం నేను చెప్తా, క్లాస్ గ్రూప్ లో పెడతా. సండే కదా, చేంజ్ అవుతుందా ఆ టైంలోనే పెట్టుకోవచ్చు, ఇంకో టైంలో మార్చడానికి ట్రై చేస్తా. ఐ షల్ ఇన్ఫార్మ్ యూ. బట్ మండే నుంచి ఒకసారి దిస్ ఇస్ ఫైన్. So can you skip any 10 hours question in case you have zero knowledge about the question? No, don't read. That is a very good question. You are not supposed to leave any question unless అది క్లియర్ బౌన్సర్, కనీసం నేను ఆ పేరు కూడా ఎప్పుడు వినలేదు అంటేనే వదిలేయండి. అట్లీస్ట్ దాంట్లో చిన్నది తెలిసినా సరే రాయండి. ఎందుకంటే వాడు కన్సెషన్ మార్క్స్ అయినా వేస్తాడు, 1 మార్క్ అయినా వేస్తాడు. ఆ 1 మార్క్ మనకు చాలా ఇంపార్టెంట్. డన్. ఓకే సార్. ఎస్, అన్లెస్ సార్ అసలు నాకు దీని గురించి చిన్న ఐడియా కూడా లేదు సార్, ఆ పేరు కూడా ఎప్పుడు వినలేదు సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీకు 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, కంట్రిబ్యూషన్ ఆఫ్ పీకే భౌమిక్ ఆన్ డీక్రిమినలైజింగ్ లోదా ట్రైబ్స్, ఇదే 10 మార్క్స్ వచ్చింది అనుకోండి. ఈ క్వశ్చన్ కూడా వదలడానికి లేదు. ప్రతి ఆంథ్రోపాలజిస్ట్ కూడా ట్రైబల్స్ యొక్క ప్రొటెక్షన్ కి, వాళ్ళ గురించి గవర్నమెంట్ తో మాట్లాడడం, వాళ్ళ కల్చర్ ని ప్రమోట్ చేయడం, అవేర్నెస్ పెంచడం, ఇట్లాంటివన్నీ ప్రతి ఆంథ్రోపాలజిస్ట్ చేస్తారు కదా. ఇక్కడ పీకే భౌమిక్ కూడా ఇట్లాంటివి చేసి లోదా ట్రైబ్స్ ని డీక్రిమినలైజ్ చేసి ఉంటాడు, అవునా? ఇది బేసిక్ థింగే కదా. సో ఇట్లాంటివి అసలు వదలడానికి లేనే లేదు, ఖచ్చితంగా అటెంప్ట్ చేయాల్సిందే, రైట్? అయితే ఎట్లాంటి క్వశ్చన్స్ వదలాలంటే 2021 లో క్వశ్చన్ ఇచ్చాడు, ప్లూటోక్రోనాలజీ. అసలు నాకు దీని గురించి ఐడియా కూడా లేదు అసలు. ప్లూటోక్రోనాలజీ అంటే ఐ హావ్ సీన్ చాలా రిఫరెన్సెస్ చూసాను, ఎక్కడైనా ఉందేంటో అని. అసలు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు గ్లోటోక్రోనాలజీ అనేది. అయితే గ్లోటోక్రోనాలజీ అనేది లాంగ్వేజ్ డైవర్జెన్స్ గురించి నేను మన క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను అండి. దిస్ ఇస్ ఫైన్. ఇది గ్లోటోక్రోనాలజీ 10 మార్క్స్ కి ఇచ్చాడు, క్లియర్ బౌన్సర్. అసలు దీని గురించి సార్ క్రోనాలజీ అంటే తెలుసు, క్రోనాలజీ అని తెలిసిన గ్లోటోక్రోనాలజీకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అది వేరు, ఇది వేరు, కంప్లీట్ డిఫరెంట్ అసలు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మాత్రమే వదిలేయాలి. అట్లీస్ట్ ఇట్లా బీకే భౌమిక్ కంట్రిబ్యూషన్ ఇట్లాంటివి అడిగినా సరే యూ హ్యావ్ టు రైట్ సంథింగ్, వాడు 1 or 2 వేస్తాడు. బట్ గ్లోటోక్రోనాలజీ లాంటి అస్సలు తెలియని బౌన్సర్ క్వశ్చన్స్ మాత్రమే వదిలేయాలి, మిగిలినవి వదలకూడదు. ఓకేనా? ఎస్ సార్. గుడ్.